వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. మన తాతలు ముత్తాతలు లేదంటే స్వాతంత్ర రాకముందు ఉండే జమీందారులు, అప్పుడు బ్రిటిష్ కాలం వారు ఉపయోగించే నాణ్యాలు కానీ నోట్లు ఏ వస్తువులు ఉపయోగించారు, అసలు ఏదైనా డాక్యుమెంట్, ఏదైనా హౌస్ డాక్యుమెంట్ కానీ వస్తువులు కానీ భోజనం చేసిన తర్వాత పాన్ అంటే అది కిళ్ళీళ్ళ తీసుకోవడం కానీ లేకపోతే ఇంట్లో వస్తువులు, అసలు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవన్నీ ఏం ఉపయోగించారు? ఈరోజు నేను గంగాధర మాస్టర్ గారితో ఉన్నాను. కొరుపోలు గంగాధర మాస్టర్ గారు ఆయన అన్నీ సేకరించారు. చాలా కష్టపడి ఇష్టపడి ఆయన అన్నీ కూడా కలెక్ట్ చేశారు. ఈరోజు మనతో పాటు గంగాధర మాస్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ మీరు చాలా కష్టపడి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ యొక్క శ్రమ కనబడుతుంది దీంట్లో, శ్రమ కృషి ఆ ఇంట్రెస్ట్ కనబడుతుంది. పూర్వం మనకి ఇప్పుడు హౌస్ డాక్యుమెంట్ ఉందండి. ఏదైనా నేను స్థలం కొనుక్కున్నా, పొలం కొనుక్కున్నాను. పూర్వం వాళ్ళు ఎలా ఉండేది సార్ అది? సార్ మన తాతలు ముత్తాతలు మన ముందు తరం వాడినటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళు చాలా భద్రపరిచేవారండి. జాగ్రత్తగా 100 సంవత్సరాలైనా 200 ఏళ్ళైనా సరే వాటిని పాడవకుండా తగు జాగ్రత్తలు తీసుకునేవారు. ఉదాహరణకి మీరు చూస్తున్నది ఒక డాక్యుమెంట్ స్టోరేజ్ బాక్స్. ఏదైనా స్థలం రిజిస్ట్రేషన్ చేసినా లేదా ఇల్లు కొన్నా చేసినా సరే ఆస్తి కొన్నప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ విధంగా ఒక టిన్ బాక్స్ ఇచ్చేవారండి. ఈ బాక్స్ ఈ బాక్స్ ఇచ్చేవారు. దాంట్లో డాక్యుమెంట్ ఉంటుందండి. ఇది ఓపెన్ చేస్తే మనకి ఈ క్యాప్ ఓపెన్ చేస్తే ఈ డాక్యుమెంట్స్ మనం చూడొచ్చండి. ఈ విధంగా ఆ డాక్యుమెంట్స్ చూడండి, బ్రిటిష్ పీరియడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా 3 అనాస్. అప్పుడు స్టాంప్ డ్యూటీ 3 అనాలు. 3 అనాలండి. 3 అనాలు. పేపర్ కూడా చాలా క్వాలిటీగా ఉందండి. క్వాలిటీ చాలా బాగుందండి. ఈ విధంగా వీటిని ఏంటంటే చెక్ చెదరకుండా రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఈ స్టోరేజ్ లో పెట్టించేవారు. చెదలు పట్టకుండా. ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నట్టు ఐరన్ బీరువాలు కానీ లేదా లాకర్స్ కానీ పెద్ద పెద్ద ఇవన్నీ ఏమి ఉండేవి కాదండి. ఎక్కువగా స్టోర్ చేయడానికి చెక్కపీటలు వాడేవారు, చెక్క బీరువాలు వాడేవారు. అందుకని ఏంటంటే అందులో ఎప్పుడైనా చెదపడితే పాడవుతుంది అనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి స్టోరేజ్ మెటల్తో తయారు చేసి లోపల పెట్టేసేవారు. దీన్ని మూత పెట్టేసేవారు. ఇప్పుడు మాస్టర్ మనం ఇప్పుడైతే లెటర్స్ వచ్చినాయి, మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి నిమిషంలో అంటే వీడియో కాల్స్ వచ్చినాయి, మెసేజ్లు పెట్టేసుకుంటున్నాం. పూర్వం అసలు ఎలాగా అంటే మీ దగ్గర ఇది చూసాను, మీ దగ్గర ఇది ఉత్తరాలు పంపించేటటువంటి ఒక బాక్స్ అండి. దీన్ని వెండితో తయారు చేస్తారు, ఇత్తడితో తయారు చేసేవారండి స్తోమతను బట్టి. రాజుల నుంచి ఒక దగ్గర నుంచి ఒక సందేశాలు కేవలం మనిషి ద్వారా మాత్రమే సందేశం పంపించేవారు. రవాణా సౌకర్యం కూడా చాలా తక్కువగా ఉండేది. గుర్రాల ద్వారా మనుషులు పంపించేవారండి. ఇటువంటిటువంటి ఒక బాక్స్, గొట్టం లాంటి బాక్స్ తయారు చేసి దీన్ని మనం చూసినట్లయితే పై క్యాప్ ఉందండి. ఈ క్యాప్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో ఆ ఉత్తరాన్ని ఇందులో పెట్టేవారండి. లోపల పెట్టేసేవారండి. అది కూడా ఎక్కువగా గుడ్డ మీద రాసేవారండి. ఉత్తరాలు కూడా క్లాత్ మీద రాసేవారండి. ఇది స్టోర్ చేసి ఇలా పెట్టేసేవారండి. చేసి పట్టుకెళ్ళేటటువంటి ఎవరైతే దీన్ని తీసుకెళ్తున్నారో అవతల వ్యక్తికి చేరే వరకు దీన్ని చదవకుండా ఉండడం కోసం మళ్ళా ఇక్కడి నుంచి గమనించినట్లయితే ఈ రెండింటికి కలిపి సీల్ వేసేవారండి. సీల్ వేసేవారండి. ఉత్తరం ఎవరికి చేరాలో చేరిన వ్యక్తి మాత్రమే దీన్ని ఆ సీల్ ఓపెన్ చేసి సందేశం పంపించారో చదివేవారండి. ఏ విధమైనటువంటి పద్ధతులన్నీ కూడా ఆ రోజుల్లో ఉండేవండి. ఇప్పుడంతా మనకు మెయిల్స్ వచ్చాయి, వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్స్, రకరకాలైనటువంటి పద్ధతులు. మరి ఇప్పుడు పంపినటువంటిది వెంటనే మర్చిపోతున్నామండి. ఫోన్ అప్డేట్ అయితే డిలీట్ అయిపోతుంది. కానీ ఇది కొన్ని 100 సంవత్సరాలైనా సరే వస్తువు ఈ విధంగానే భద్రపరిచే ఈ విధంగానే ఉందండి. అదేవిధంగా మీకు కొన్ని వస్తువులు, అరుదైనటువంటి వస్తువులు కొన్ని చూపిస్తానండి. మీరు చూస్తున్నది ఇది పక్షి ఆకారంలో ఉండేటటువంటి ఒక నూనె దీపం అండి. ఇది మనం ఇదివరకు ఇప్పుడు అంటే లైట్లు వచ్చినాయి డే అండ్ నైట్ కూడా ఆడేస్తున్నారు. ఏది క్రికెట్లు ఇది కూడా డే అండ్ నైట్ మొబైల్లో ఆడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో కరెంట్ లేదండి, లేదు కాబట్టి విద్యుత్ శక్తిని ఇంకా కొనుక్కోలేదు. కొనుగోనక పూర్వం కిరోసిన్ కూడా కొనుక్కోలేదండి. కిరోసిన్ కూడా 19వ శతాబ్దం ప్రారంభంలోనే కిరోసిన్ వచ్చింది. అంతకుముందు నూనె వాడేవారండి. నూనె ఈ మూత ఓపెన్ చేస్తే ఈ లోపల నూనె వేసేవారండి. నూనె పోసి
దీనికి ఒత్తి పెట్టేవారండి గుడ్డతోనే, గుడ్డతో అది ఒత్తి ఒక కాటన్ గుడ్డతో ఒత్తి పెట్టేవారండి. దీన్ని బిగించేవారండి. దీన్ని బిగించి ఇక్కడ వెలిగిస్తే రాత్రి అంతా కూడా ఈ వెలుగు ఉండేదండి ఇంట్లో. రాత్రి అంతా చిన్న ఒత్తి పెట్టేవారు, రాత్రి అంతా వెలుగులో ఉండేదండి. ఈ విధంగా మరి ఆ రోజుల్లో అభిరుచులు ఎట్లా ఉండేయంటే, దీన్ని చూడండి పక్షి ఆకారంలో చాలా చేతితో తయారు చేసినటువంటి వస్తువు, ఎటువంటి మిషనరీ కూడా వాడలేదు దీన్ని. అంటే హస్తకళలాగా, హస్తకళ చేతి వృత్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. దీన్ని కంచుతో తయారు చేశారండి. కంచు చాలా అద్భుతమైనటువంటి వస్తువు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పనితనాన్ని తప్పనిసరిగా మెచ్చుకోవాలండి. ఇందు మీద ఈ వ్యక్తి ఎవరిదన్నది కూడా మీరు గమనించినట్లయితే ఇందు మీద పేరు కూడా ఉందండి. చేతితో రాసినటువంటి పేరు కనిపిస్తుంది కదా సార్. పేరు అంటే ఏ వ్యక్తి అయితే తయారు చేసుకున్నారో ఆ వ్యక్తి పేర్లు కూడా దీని మీద రాయించుకునేవారు ఎండారులో. మా దాంట్లో మొట్టమొదటి నేను చూసినప్పటికీ ఇలా పట్టుకుని కొట్టేవారండి. పేరు ఏంటని అడిగి రాశారు. 3 అక్షరాలు ఆ ఉలితో ఇలా పేరు కొట్టి టక్ 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 అని కొట్టి పేరు రాసేవారండి. ఆ తర్వాత మిషన్ వచ్చింది. మిషన్లన్నీ తర్వాత వచ్చాయి. స్టీల్ మీద రాసేవారు. ఇది కానీ ఇది చాలా పాతదండి. సుమారు ఒక 120 సంవత్సరాలు పైబడి దీని వయసు ఉంటుందండి. అదే విధంగా ఇది చూడండి, కోడిపుంజ అండి. ఈ కోడిపుంజని గమనించినట్లయితే ఈకలు కూడా ఆర్ట్ ఉంది సార్ ఇక్కడ. అన్ని ఉన్నాయండి మొత్తం. ఈకలు అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా దీన్ని రాగితో తయారు చేశారండి. తోక ఈ భాగం అంతా కూడా కంచుతో తయారు చేశారండి. కంచు అండి. ఈ తోక భాగం మాత్రం రాగి అండి. ఇది చూసారా ఎంత చాలా అద్భుతమైనటువంటి వస్తువు. 2.5 కేజీలు బరువు ఉందండి. ఇది 2.5 కేజీలు ఉందండి. ఇది ఆ రోజుల్లో ఏంటంటే మనకి ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కోడిపుంజు అధికారిక చిహ్నంగా ఉండేదండి. కోడిపుంజును అధికారిక చిహ్నంగా ఉండేది. తాంధ్ర పాపారాయుడు గారు పరిపాలించినప్పుడు కోడిపుంజుని వాడేవారండి. మనం ఇప్పుడు చూసినట్లయితే మనం రకరకాల తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ ఆర్చ్ ఉంటుంది అధికారిక చిహ్నంగా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. దీన్ని అధికారిక చిహ్నంగా వాడేవారు. అందుకని దీన్ని ప్రత్యేకించి చేతితో తయారు చేశారండి. ఇది చాలా అరుదైనటువంటి వస్తువు అండి. చాలా కష్టపడి మీరు దీన్ని సేకరించారు. ఆ రోజుల్లో డెకరేటివ్ వస్తువులుగా వీటిని ఆ జమీందారులు కానీ బాగా ఉన్న వాళ్ళు ఇంట్లో పెట్టుకునేవారండి. షో పీసెస్. అవును. ఇప్పుడు అంతా కూడా ప్లాస్టిక్ వచ్చిందండి. మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ మహిమలు అయిపోయిందండి. మీకు ఇంకో వస్తువు చూపిస్తున్నాను. ఇది సింధూరం పెట్టుకోవడానికి వాడినటువంటి వస్తువు అండి. సింధూరం. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు అయితే దీన్ని సింధూరం పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ కాటిక ఈ విధమైనటువంటి ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే ఇటువంటి పనిముట్లు ఎక్కువగా వాడేవారండి. మిడిల్ క్లాస్ అండి, జమీందార్ కాదు, మిడిల్ క్లాసే. మరి ఇవి కూడా కాటుకు బరణులు అండి. రెండును అద్దం దగ్గర దీన్ని ఈ విధంగా హ్యాంగ్ చేసేవారండి. కాటుకు బరణి. ఇది ఇలా ఓపెన్ చేస్తే లోపల కాటుకు ఉంటదండి. ఈ కాటుకు తీసి కంటికి రాసుకునేవారండి. అవునండి, అవును. కాటుకు నింపేసేవారండి. మీ కాటుక ఆనవాళ్ళు కూడా చూడండి, ఇందులో కాటుక ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా నల్లగా ఉన్నాయి. ఇంకా కాటుక ఉందండి. ఈ విధంగా ఏంటంటే కాటుక ఆభరణం అండి. ఇంకా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువుని చూపిస్తున్నాను. ఇదిగోండి. ఇది కూడా ఒక మహిళలు వాడేటటువంటి మేకప్ కిట్ అండి. మేకప్ కిట్ ఇప్పుడు అయితే చాలా వచ్చేసినాయి. అంటే రకరకాల ఆడపడుచు కట్నాలు ఇచ్చినప్పుడు కంపల్సరీగా మేకప్ బాక్స్ ఉండేదండి. అవును. దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగాన ఇందులో మొత్తం చూసారా 6 అరలు ఉన్నాయండి. ఈ 6 అరల్లో కూడా గంధము, సింధూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా మహిళలు ఏదైతే వాడేవారో ఇవన్నీ నింపేవారండి. వీటిని వాడి తయారు చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఈ విధంగా మూసేసేవారండి. దీన్ని థ్రెడ్డింగ్ గురించి గట్టిగా తిప్పేస్తే ఈ లాక్ అయిపోద్దండి, ఇంకా రాదండి. ఇక్కడ చూసినట్లయితే ఈ లెగ్స్ అయ్యి కూడా చాలా అందంగా తీర్చిదిద్దారండి. దీని బరువు కూడా చూడండి ఎంత బాగుంది. కేజీ బరువు ఉందండి. అంటే ఈ పేరు కూడా ఉంది సార్ ఇక్కడ. పేరు ఒకటి ఉంది. అవునండి. పేరు అంటే ఎవరికాలు పేరు వ్యక్తిగతంగా పేర్లు రాయించుకునేవారండి. ఆ రోజుల్లో ప్రతి వస్తువుకి కూడా పేరు ఉండేదండి. ఇది ఒక రకమైనటువంటి మహిళల తాలూకా ఆభరణమేనండి. దీన్ని కూడా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందండి.
దీన్ని ఇట్లాగా రాసుకోవడానికి అది వాడేవారండి. ఇందులో నింపేసి ఇలా బొట్టు మళ్ళీ కానీ బొట్టు బొట్టుగా పెట్టుకోవడానికి. మళ్ళీ అద్దం కూడా ఉందండి. ఆ, ఒకవైపు నుంచి అద్దం ఉంది. చిన్న అద్దాలు కూడా ఉన్నాయండి. అద్దం చూసుకోవచ్చు. అవునండి, అద్దం ఉందండి. చిన్న అద్దం ఉందండి. ఉమ్, ఈ విధమైనటువంటి టెక్నాలజీ మన పూర్వీకులు వాడేవారండి. అది పూర్వీకులు అంటే ఒక 2 తరాలు 3 తరాల ముందు ఉన్నటువంటి ఆ, వ్యక్తులు వీటిని ఎక్కువగా వాడేవారండి. అవునండి. అదండి. సార్ గంగాధర మాస్టర్ గారు చూడడానికి ఏదో దీపంలా కనిపిస్తుంది, నిజంగా దీపం అంటారు అది? ఇది దీపం అంటే దీపం కాదండి, ఉమ్, ఇది కొవ్వొత్తు ఉమ్, ఇందులో పెట్టుకొని వెలిగించుకోవడానికి అండి. కొవ్వొత్తి అండి. కొవ్వొత్తు మరి కొవ్వొత్తి వెలిగిస్తుంటే మరి ఏంటంటే కరిగిపోతుంది కదా, మరి ఎలా? చూడండి, దానికి ఈ టెక్నాలజీని ఉమ్, మన పూర్వీకులు తయారు చేశారండి. ఉమ్, కాంతి ఎక్కువగా రావడానికి, కొవ్వొత్తు ఆరిపోకుండా ఉండడానికి చిమ్నీ అండి. చిమ్నీ అండి. చిమ్నీ కూడా చూసారా, పువ్వు ఆకారంలో చిమ్నీని ఆ, తయారు చేశారండి. కొనుక్కునేప్పుడు పూర్వం ఇలా టెస్ట్ చేసి చూసి ఉండండి, ఎక్కడ పగిలిందా లేదని. మంచిదా కాదు, లేకపోతే ఇంట్లో అయితే తిట్లే. అవునండి, ఇది కొవ్వొత్తి తాలూకా స్టాండ్ అండి. ఉమ్, ఇక్కడ గమనించినట్లయితే ఈ మూత తీయొచ్చండి. ఉహుం. ఈ మూత తీసిన తర్వాత దీంట్లో ఒక స్ప్రింగ్ ఉంటుందండి. స్ప్రింగ్ ఉందండి ఇది. స్ప్రింగ్ ఉందండి. ఆ, కొవ్వొత్తు ఈ స్ప్రింగ్ లో పెట్టేసి ఉమ్, దీంట్లో పెట్టి కొవ్వొత్తిని ఉమ్. అనగదొక్కినట్లయితే ఇంతవరకు వెళ్ళిపోద్దండి. గట్టిగా నొక్కామనుకోండి. గట్టిగా నొక్కితే కొవ్వొత్తి ఇంతవరకు దగ్గర 7-8 ఇంచులు వెళ్ళిపోద్దండి. ఉమ్, వెళ్ళిపోయిన తర్వాత దీన్ని క్యాప్ వేసేయాలండి. ఉమ్. ఈ విధంగా క్యాప్ వేసేసిన తర్వాత ఒత్తు మాత్రమే పైకి ఉంటుందండి. ఒత్తి ఒకటి కనబడుతుంది, ఒత్తు ఒకటే పైకి దాన్ని ఉంటుంది. వెలిగిస్తాం. వెలిగిస్తాం. ఆ, దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటేనండి, జనరల్గా ఉమ్, ఓపెన్ గా కొవ్వొత్తు వెలిగిస్తే తొందరగా కొవ్వు కారిపోతుంటదండి. ఉమ్, కొవ్వు తొందరగా హీట్ కారుతుంటదండి. ఆ, ఇది ఎక్కువసేపు ఉంటదండి. ఓకే. కొవ్వొత్తు వెలిగిన కొలిది స్ప్రింగ్ పైకి అలా పైకి తన్నుతూ అది ఉంటదండి. కరిగిన అంటే ఆ కొవ్వొత్తి కరిగిన తర్వాత కొద్దిగా ఎంత స్ప్రింగ్ అలా కరిగిన అలా పైకి పైకి వచ్చేస్తుంటదండి. ఆ టెక్నాలజీ దీంట్లో ఆ టెక్నాలజీని దీంట్లో వాడారండి. చూసారా, లైట్ ఉంది. కొవ్వొత్తి ఎంత పెద్ద గాలి వచ్చినా ఇంట్లో ఇంకా వెలిగి ఆరడానికి అవకాశం లేదండి. ఇప్పుడు మన జనరేషన్ పిల్లలకు ఇప్పుడు ఎలా ఉందంటే చక్కగా లైట్లు, అవును. మళ్ళీ స్టడీ ల్యాంప్స్, అవునండి, అవునండి, మరి దగ్గరికి మనకు ఒకటే ల్యాంప్స్ అన్ని ఉన్నాయి. అవును. చాలా బాగుంది సార్. ఇది చూసినట్లయితే ఇది ఒక నూనె దీపం అండి. సరే, ఇది బరువుగా ఉంది ఏంటి సార్ ఇది? అసలు ఇది కూడా ఒక నూనె దీపం అండి. నూనె దీపం. నూనె దీపం ఆ రోజుల్లో కరెంట్ లేనప్పుడు నూనె దీపాలు ఎక్కువగా వాడేవారండి. ఈ నూనె దీపం ఒక అడుగు ఎత్తుందండి. ఇందులో నూనె పోసేవారండి ట్యాంక్. ఈ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకి ఒత్తి పెట్టేవారండి. ఈ విధంగా చూసినట్లయితే ఓకే, ఒక దీనిలోంచి ఒక ఒత్తి కాటన్ కూడా తీసి ఒత్తి వెలిగించేవారండి. నూనె పోసేవారు. అది మంచులు అవ్వచ్చు, కొబ్బరి ఏదైనా అవ్వచ్చు, ఆముదం అవ్వచ్చు. రాత్రి అంతా కూడా ఇదే వెలుగులోనే ఇల్లు ఉండేదండి. కరెంటు కానీ ఏమి కూడా ఆ రోజుల్లో కనుగొనబడలేదండి. ఈ విధమైనటువంటి దీపాలు మన పూర్వీకులు వాడారండి. చాలా పాతకాలం ఉన్నటువంటి. మీకు ఇంకొక అరుదైన వస్తువు చూపిస్తున్నాను. ఇది పక్షి ఆకారంలో ఉందండి. ఇది హారతి ఇచ్చుకునేటటువంటి ఒక హారతి బరినండి. చిన్న ఏంటంటే హారతి చిన్నది ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో హారతి చాలా సింపుల్ గా ఉంటది, చిన్న ప్లేట్ లా ఉంటదండి. దీనికి కూడా ఒక ఆర్టిస్టిక్ గా అంటే ఒక నెమల్లా ఉంది, నెమల ఆకారంలో దీన్ని చక్కగా తయారు చేశారండి. దీంట్లో పైన ఒక కప్పు ఉంటదండి, అందులో హారతి పెడతారండి. మళ్ళీ హారతి బిల్ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక లోపల పొట్టలోనే ఒక అర ఏర్పాటు చేశారు. ఈ పొట్టలో స్టోరేజ్ అండి. స్టోరేజ్ అండి. ఒకటి తీసుకోవడం, మన ఒకటి ఏదైతే పైన పెడతాం, పైన పెట్టడం, వెలిగిన తర్వాత హారతి ఇచ్చేవారు. వెలిగించేసి ఈ హారతి ఇలా ఇవ్వడం. అవునండి. ఈ లోపల స్టోరేజ్ మళ్ళీ ఎత్తుకోకుండా ఒక్కొక్కటి ఇలా తీయడం, ఇక్కడ పెట్టడం. ఈ విధమైనటువంటి ఇచ్చేసి చక్కగా హారతి ఇలా ఇచ్చేసి ఏమైనా గంట కొడితే ఇలా గంట కొట్టేవారు. కళాత్మకంగా వస్తువులు తయారు చేసేవారండి. అవునండి. అప్పుడు ఏంటంటే చేతి పనితనంగా చూసారా, సాలిడ్ గా కూడా ఉంది, రేక్ కాదండి ఇది. సాలిడ్ గా బరువుగా ఉంది. అవును, ఇత్తడితో తయారు చేశారండి. ఇంకా మీకు ఇది మహిళలు వాడేటటువంటి ఒక ఆభరణం అండి. ఇది చేతికి ఆభరణం కింద వేసుకునేవారు. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ కూడానండి. ఇక్కడ మడతబందు ఇచ్చారండి. దీన్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుద్దండి. చేతికి ఇలా పెట్టుకునేవారండి. సన్నంగా ఉండేవి లేడీస్ దీన్ని క్లోజ్ చేసేవారండి. ఎవరైనా సరే వాళ్ళ మీద దాడి కానీ ఏదైనా ప్రయత్నం చేస్తే ఎదురుదాడి చేయడానికి చూడండి ఎంత షార్ప్ గా ఉన్నాయో. అమ్మో, అప్పటికి టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ ఉంది మహిళా రక్షణకి అండి. ఇలా పెట్టి కొడితే ఒకటి ఇలా పెట్టి ఇలా ఉంటది, కొట్టేటువంటి ఏమైనా తేడా వస్తే దీన్ని వెండితో తయారు చేశారండి. ఇది వెండి వస్తువు. ఇది కూడా చాలా పాతకాలం ఉన్నట్టు ఆభరణం అనమాట. ఆభరణం అండి. ఆ రోజుల్లో ఇల్లులు పెద్ద ఒకే చెక్కతో డోర్లు ఉండేవండి. తలుపులు ఇంత తాళాలు వేసి ఉండేవండి. ఈ తాళాలు ఒక 7 అంగుళాలు
8 అంగుళాల తాళాలు ఉండేవండి. ప్రతి ఇంటికి కూడా ఈ తాళం వేసేసి దీన్ని వాడేవారండి. పెద్ద పెద్ద తాళాలు ఉండేవండి. ఇప్పుడు గంగాధర్ గారు ఇప్పుడు ఎలా వచ్చేసిన టెక్నాలజీ జస్ట్ ఏలు ముద్ర వేస్తామండి ఇలా మన ఫింగర్ ప్రింట్ వేసినా ఓపెన్ అయిపోతుంది డోర్. అవును, లేదంటే మన ఫేస్ చూసినా డోర్ ఓపెన్ అయిపోతుంది. ఆ రోజు టెక్నాలజీ ఇదండి. ఇది వాడు లాక్ ఎలా ఓపెన్ చేసి అవునండి వీళ్ళంటే 3 అక్కడ ఇప్పుడున్న బ్యాంకులు ఏముంటున్నాయంటే 2 ఉంటాయండి, 2 తాళాలు. ఒకటేమో మేనేజర్ ఉంటుంది, ఇంకో ఆఫీసర్ ఉంటుంది. అవునవునవును. ఆ 2 కలిస్తేనే నీకు ఇది ఓపెన్ అవుతుంది అంటారు. అవునండి. ఇవి చూసినట్లయితే ఇవి టేబుల్ మీద పేపర్ వెయిట్స్ అండి. ఇవి కూడా ఇత్తడితోనే తయారు చేశారండి. 1950-60 ప్రాంతానికి సంబంధించినటువంటి పేపర్ వెయిట్స్ అండి. బరువుగా ఉన్నాయి చూసారు కదా. ఇవన్నీ కూడా గులకరాయిలు పెట్టే పాపం ఏదైనా ఇది ఆర్టిస్టిక్ గా ఉంది. ఇది మామూలుగా ఏంటంటే ఈ రాయలు ఉంటాయి కదండి, ఈ గులకరాయిలు పట్టుకుని ఫిల్మ్ పెట్టేస్తారు. ఇది ఇంకు ఇత్తడితో తయారు చేసినటువంటి ఇంకుకి సంబంధించిన బాటిల్ అండి. ఇది ఓపెన్ చేసినట్లయితే పెట్టిన ఇందులో లోపల 2 బ్లూ ఇంక్ అండి వాడినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ ఇంక్ పెన్లు వాడేటప్పుడు వీళ్ళు వెనకతల ఆఫీస్కి అయితే ఆఫీస్కు లేదా ఎక్కడైతే ఎక్కడ పని చేస్తారో అక్కడ తీసుకొని వెళ్ళేవారండి. దీన్ని ఇది అంటే భోజనం క్యారేజ్ తో పాటు ఇది ఒకటి చిన్న క్యారేజ్ అండి. దీన్ని ఇత్తడితో తయారు చేశారండి. మీకు ఇంకో వస్తువు చూపిస్తున్నాను. ఇది డిప్పి పెన్ అండి. ఆ రోజుల్లో ఇంక్ పెన్ రావడానికి ముందు డిప్పి పెన్లు వచ్చేవండి. ఇందులో ఇంక్ ఉండేది. ఈ పెన్ ఇలా ముంచి దీంతో రాయడమేనండి. మళ్ళా ముంచడం రాయడం అంటే ఇలా పెట్టి రాసేవారండి. దీనిలో రాసేవారు. కాలిగ్రఫీ అని అక్షరాలు చాలా అందంగా ఈ పెన్తో రాసినట్లయితే చాలా అందంగా వస్తుందండి రైటింగ్. కాలిగ్రఫీ రాసిన వాళ్ళు మెజారిటీ డిప్ పెన్లు వాడేవారండి. తర్వాత ఇంక పెన్లు వచ్చాయండి. రత్నం పెన్లు, ప్రసాద్ పెన్లు, ఇంకా రకరకాల పెన్లు అన్ని వచ్చాయండి. సొసైటీ తర్వాత అంతా కూడా టెక్నాలజీ మారిందండి. ఇప్పుడు బాల్ పెన్లు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మరి పాత మన ముందు తరం వాడినటువంటి వస్తువులండి. గంగాధర మాస్టర్ గారు, మీరు ఈ దగ్గర అంటే పాత పేపర్లు కూడా బాగా కలెక్ట్ చేశారండి. అంటే మన స్వతంత్రం రాకముందున్న పేపర్లు, నేను పుట్టక ముందున్న పేపర్ కూడా నేను చూశాను. అప్పుడు ఇంకా హైదరాబాద్ ఏంటంటే నవాబులు పాలన ఉంది, ఇంకా ఇండియాలో కలవలేదు. అప్పుడు రజాకారులు వాళ్ళు చేసిన ఏమేమి చేశారు అన్నీ కూడా దీంట్లో చూస్తున్నాను నేను. అలాగే బంగారు రేట్లు, సబ్బుల రేట్లు, అవును, అది హిందుస్థాన్ లివర్ కంపెనీ వాళ్ళు అన్ని కూడా అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూసి సినిమాలు కూడా ఉన్నాయండి దీంట్లో. చూద్దాం సార్. ఇది 1948 నాటి ఆంధ్రప్రభ పత్రిక అండి. నార్ల వెంకటేశ్వర గారు ఎడిటర్. నార్ల వెంకటేశ్వరరావు గారు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి జర్నలిస్ట్ అండి తెలుగులో. స్వాతంత్రానంతరం కానీ స్వాతంత్రానికి ముందు కానివ్వండి. మరి ఈ పత్రిక ఆ రోజు చాలా ఉన్నట్టు కళ్ళకు కట్టినట్టు ఇందులో విషయాలు చదువుతుంటే మనకి హైదరాబాద్ నిజాంలో ఎంత దుర్భరమైనటువంటి పోరాటాన్ని ప్రజలు అనుభవించారని ఇందులో మనం చూడొచ్చండి. కాసిం సమస్య తిరిగి ఢిల్లీలో ఎడతెరగిన రాయబారాలు 48 నాటికి మనకి స్వాతంత్రం వచ్చినా సరే ఇంకా నిజాం పరిపాలనలో ఉందండి. రాయబారాలు చేస్తున్నారండి. కాసిం రజ్వీని నవాబు ధిక్కరించగలిగితేనే ఒడంబడిక సాధ్యం. ఇందులో చూడండి, ఇక్కడ ఒక వార్త ఉంది. మునగాల లింగగిరి ప్రాంతాలపై నిజాంచే ఆర్థిక దిగ్బంధం అమలు. యూనియన్ సంబంధం తెగిపోయిన 30,000 మంది ప్రజలను నిత్యావసరాలకు ఇబ్బంది. 30,000 మందికి నిత్యావసరాలకు అంటే నైజాం పరిపాలనలో ఇంకా లోపల చూసినట్లయితే గ్రామాలనే చంపినట్టు ఇందులో వార్తలు ఉన్నాయండి. దీంట్లో మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. ఆ రోజుల్లో ముఖ్యంగా మనకి కృష్ణా పత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక అండి. ఈ పత్రికలు ఉన్నాయి నా దగ్గర. ఆంధ్ర పత్రిక వీటితో పాటు కృష్ణా పత్రిక. ఇందులో మీకు చాలా ముఖ్యం, పేపర్ చిరిగిపోతుందండి. చాలా వయసు ఎక్కువ కదండి. వయసు ఎక్కువ వల్ల దీన్ని కొంచెం జాగ్రత్త చేయడం కష్టంగా ఉంది. అయితే చాలా అరుదైనటువంటి వార్తలన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. అదే విధంగా మీకు ఇంకొక ఆంధ్రప్రభ పత్రికను చూపిస్తున్నాను. ఇది కూడా అప్పటికి కూడా ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు, 1956. ఇది కూడా పార్లమెంటు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సమర్పణ. ఆ రోజుల్లో పంచవర్ష ప్రణాళికలు ఉండే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకి ప్రణాళికలు తయారు చేయడం, ఆ ప్రణాళికల ఆధారంగా పరిశ్రమల స్థాపన, వ్యవసాయానికి ఇవన్నీ ఇచ్చారండి. ఈ ద్వితీయ పంచవర్ష ప్రణాళికల్లో పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇచ్చి దేశవ్యాప్తంగా పరిశ్రమలు స్థాపించారు. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇందిరాగాంధీ గారు ఉన్నారండి ఈ సమావేశంలో. మనకి చూసినట్లయితే
ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ఆ రూపొందించిన పండిత్ ప్లానింగ్ జవహర్లాల్ కమిషన్. నెహ్రూ గారండి. ఆ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షతన ఈ పంచవర్ష ప్రణాళికల కమిటీ చైర్మన్ అంటే ఆ కమిషన్ చైర్మన్ ప్రధాని అవును పండిట్ జవహర్లాల్ నెహ్రూ అవునండి సంతకం చేస్తుండో ఈ చిత్రంలో చూడవచ్చు. చూడవచ్చు. అవునండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సినిమా అడ్వర్టైజ్మెంట్లు ఆ రోజుల్లో బావా మరదలు. బావా మరదలు మే ఆ, 19 విడుదల ఓకే. సినిమా అడ్వర్టైజ్మెంట్ అండి. మే 19 ఈ సంవత్సరం 55 అండి. 1955. అవునండి బావా మరదలు సావిత్రి హీరో అవునండి ఏమండి. అవును ఇక్కడ ఏమిటి సావిత్రి, గణేశన్, బాలయ్య, దొరైరాజ్, చంద్రబాబు నటించిన చంద్రబాబు అనే వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు. ఎవరు యాక్టర్ అండి. మనీ ప్రొడక్షన్స్ వారు విశాలాంధ్ర ప్రజలకు సమర్పిస్తున్నారు. మే 19 విడుదల. పూర్ణ పిక్చర్స్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉండేవారు. పూర్ణ పిక్చర్స్ అండి. బావా మరదలు. ఇక్కడ చూడండి సార్, ఆ, ఇక్కడ ధరలు ఉన్నాయండి. ఉమ్, ఇక్కడ గమనించినట్లయితే ధరలు ఉన్నాయి. విపణి వీధని ఉమ్, సవరస రేట్ అని ఉందండి. ఆ, ఏ? ఇక్కడ మోసా బంగారం 106 రూపాయలండి. ఆ, రూపాయలు, అణాలు, పైసలు. ఉమ్, ఆ రోజుల్లో అణాలు ఉండేవండి. 16 అణాలు అంటే 1 రూపాయి అండి. ఉమ్, ఇంకా 55 నాటికి అణాలు చెల్లుబాటులో ఉన్నాయి. ఉమ్, దీని ప్రకారం ఓకే అండి. ఇక్కడ ఫ్లాటా బంగారం 107 రూపాయలండి. ఉమ్, 12 అణాలు ఉమ్, 0 పైసలండి. ఆ, వెండి 100 తులాలు 184 రూపాయలండి. ఆహా, వెండి ఆ, 1 కిలో రూపాయి 14 అణాల 6 పైసలండి. కేజీ వెండి. కేజీ వెండి. ఇక్కడ రాస్తుంది ఇదిగోండి. అవును. వెండి తులం అంటే తులం ఒక చూడండి, తులం ఒక్కి. ఆ వెండి తులం ఒక్కింటికి, ఆ, తులం ఒక్కింటికి 1 రూపాయి అండి. ఓకే. ఆ రోజుల్లో 55 నాటికి 1 తులం రూపాయి అండి. ఉమ్, ఇప్పుడు వెండి తులం 1000 రూపాయలు అయిపోయిందండి. అది. ఈ దీంట్లో చూసినట్లయితే ఉమ్, ఇంకా లోపల కూడా అనేక వార్తలు ఇవన్నీ కూడా విశేషాలతోనే ఈ పత్రిక ఆ రోజుల్లో చాలా క్వాలిటీగా మెయింటైన్ చేసేవారండి. ఉమ్. అంటే ఎన్ని సంవత్సరాలు? 1956 ఉంది సార్. 16/5 అవును 16/5/56 ఉంది డేటు. 16/5/1956 56 ఆ డేట్ ఉంది ఇది. అవునండి 16 ఈ డేట్ అండి అవును 16 అంటే మే నెల 16వ తారీఖు 1956. 56 ఇంకా అప్పుడు నేను పుట్టలేదండి. ఇప్పట్లో ఇంకా మీకు ఇంకా ముందు పత్రికని ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఆంధ్ర పత్రిక అండి. ఇది ఆంధ్ర పత్రిక. ఆంధ్ర పత్రిక ఉమ్, ఈ డేట్ చూడండి 26/2/1966. ఆ, ఇక్కడ అత్యవసర పరిస్థితి రద్దు చేసే విషయమే త్వరలో ప్రభుత్వ పరిశీలన. ఆ, ప్రధాని శ్రీమతి ఇందిర ప్రకటన. మరి ఎమర్జెన్సీని మనకి విధించారండి ఇందిరాగాంధీ గారు. ఉమ్, ఉమ్, దాని మీద మేము ఏదో ప్రకటన చేస్తామని చెప్పేసి ఆ, ఇందిరాగాంధీ గారు సమావేశమైనట్టు ఫోటో కూడా ఉమ్. ఈ పత్రికలో ముద్రించబడి ఉందండి. డిటెన్యూల విడుదలకు తిరస్కృతి. అవునండి ఎవడన్నా జైల్లో డిటెన్యూలు విడుదలకు సూచన ఇంకా ఒప్పుకోదండి. అవునండి నాగభూమి శాంతి సంఘం సభ్యత్వానికి జయప్రకాష్ నారాయణ రాజీనామా. అవునండి జయప్రకాష్ నారాయణ ఆ రోజుల్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అవునండి. ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మూవ్మెంట్ చేశారండి. ఉమ్, ఇదిగోటండి ఇదంతా కూడా కొత్త ఎరువుల ఫ్యాక్టరీలపై కంట్రోల్ తొలగింపు. ఉమ్, బ్యాక్ పేజీలో చూసినట్లయితే అవునండి. ఇక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్స్ చూసారా. ముర్ఫీ రేడియో అడ్వర్టైజ్మెంట్ ఉందండి. ఆ, లెఫ్ట్ అండ్ టీ ఆ, అడ్వర్టైజ్మెంట్ ఉందండి. లెఫ్ట్ అండ్ స్టీ. లెఫ్ట్ అండ్ టీ. ఉమ్. ఈ విధంగా ఏంటంటే ఆ రోజుల్లో మేలు రకం డస్ట్ టీలలో సాటి లేనిది లెఫ్ట్ అండ్ హిమాలయన్ గోల్డెన్ డస్ట్ టీ. పంపు ద్వారా నీరు మయర్ సెట్ అండి. అవునండి ఎలక్ట్రిక్ పంపులు కూడా ఉన్నాయట. ఎలక్ట్రిక్ పంపులండి. ఇంకా మీకు చాలా పురాతనమైనటువంటి ఇక్కడ రాజమండ్రి ఒకటి ఉందండి. పట్టుకోండి సార్. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ఆటల పోటీలు. అవునండి ఎన్ సుబ్బారావు, టి సూర్యనారాయణ రాజులకు 65-66 ఛాంపియన్షిప్. అవునండి ఓ క్రీడారంగం గురించి రాశాడు. క్రీడారంగం గురించి కూడా స్పోర్ట్స్ గురించి కూడా వార్తుందండి. ఉమ్, మీకు ఇంకొక ప్రాచీనమైనటువంటి పేపర్ చూపిస్తున్నాను. ఆ, ఇది కూడా అవసరానికి మించి ఒక్కరోజైనా అత్యవసర పరిస్థితిని పొగిడించాం. ఆ. అత్యవసర పరిస్థితి గురించే వార్తలన్నీ కూడా ఉన్నాయండి. ఇప్పుడు అంటే 1966లో అత్యవసర పరిస్థితి ఉంది. ఇదేనండి ఏదో అవసరం వచ్చింది. అవును. అవసరానికి మించి ఒక్కరోజు కూడా పొడిగించాం. అవును ప్రధాన ఇంద్రియ హామీ పౌర హక్కుల పునరుద్ధరణకు అవును. ప్రభుత్వం ఆతృత. అవును కాశ్మీర్పై చర్చకు సిద్ధం. స్వరణ్ సింగ్ ప్రకటన. అవును తాష్కెంట్ ప్రకటన అమలు పట్ల ఢిల్లీ శ్రద్ధ. ఓ. ఇది ఇంకా చాలా పాతదండి. ఉమ్, 1955 జూలై 24 నాటి పేపర్ అండి. ఉమ్, ఇది శాసనసభ ఆ, సెప్టెంబర్ సమావేశంలో ఇనాముల రద్దు శాసనం.
ఓకే, ఈనాములు. ఈనాములు అంటే కొంతమందికి భూములు ఇచ్చారు. భూములు ఇచ్చారండి. అంటే కొంచెం దేవుడు తాలూకా దేవాలయాలు ఉన్నాయనుకోండి, ఆ దేవాలయానికి సేవ చేసే కొన్ని వర్గాలకే 10 ఎకరాలు 5 ఎకరాలు 20 ఎకరాలు ఇలాగ ఈనాములు ఇచ్చేవారండి. వాటిని రద్దు శాసనాన్ని సెప్టెంబర్ సమావేశంలో పెడతామని చెప్పేసి ఇందులో ఉన్నాయండి. అట్లాగే 6 లక్షలతో విజయవాడలో ఆసుపత్రి త్వరలో ప్రారంభం. 6 లక్షలతో ప్రస్తుతం విజయవాడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో దాని గురించి ఈ వార్త అండి. ఇక్కడ కలకత్తాలో అణుపరిశోధన 60 లక్షల పథకం. అణు పరిశోధనకండి 60 లక్షల పథకం. అవునండి. పిక్చర్ ఒకటి ఉంది సార్, నేషనల్ ఈ పిక్చర్. కలర్ ప్రింటింగ్ లో సినిమా అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉందండి. కలర్ ప్రింటింగ్ 55లోనే మల్టీ కలర్ తో ప్రింటింగ్ అయిందండి. ఇది నేషనల్ పిక్చర్స్ వారు సమర్పించు పరాశక్తి అనే ఒక సినిమా అండి. డైరెక్షన్ కృష్ణ పంజు అంటండి. తెలియదండి. ఏవిఎం ఆ రోజు నుంచి ఫేమస్ విడుదల తెలుగు సినిమా. అవునండి. ఏంటంటే డేటు అవును ఇదిగోండి 24/7/1955 అండి. 55 అంటే 24వ తారీఖు జూలై నెల 55. దీని ఖరీదు కూడా గమనించినట్లయితే వేల 2 అనాలండి. 2 అనాలు ఈ పేపర్ ఖరీదు. అంటే 16 అణాలు అయితే ₹1. 2 అణాలు అంటే చూసుకోండి, అంటే 1/8. ఆ రోజుల్లో ఒక అనా ఇస్తే కడుపు నిండా భోజనం కంటే ఎక్కువ వచ్చిందటండి. మన పెద్దలు చెప్పేవారండి. ఇక్కడ కూడా వెనకాతల కూడా ఒక సినిమా అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఇందులో నగరంలో సినిమాలో వేసాడండి. ఆ నగరంలో సినిమాలనే ఇక్కడ ఒక వార్త ఉంది. ఇందులో కూడానండి బంగారపు ధరలు అవి కూడా ఉన్నాయండి. 55లో మీకు బంగారపు ధరలు అన్నీ కూడా ఈ రోజుల్లో పేపర్ చూసారా, ప్రస్తుతం ఉండేటటువంటి పేపర్కి ఈ పేపర్కి కూడా కొంచెం క్వాలిటీ తేడా ఉంది, సైజు కూడా తేడా ఉందండి. ఇప్పుడు వచ్చే వార్తాపత్రికల సైజు ఆ రోజుల్లో ఉన్న వార్తాపత్రికల సైజు గమనించినట్లయితే ఇది కొంచెం పెద్ద సైజు అండి. క్వాలిటీ కూడా ఉందండి. అందుకనే 55 అంటే సుమారు ఒక 70 సంవత్సరాలు అయినా సరే పేపర్ పాడవకుండా ఇప్పటికీ కూడా దీన్ని దాయగలిగామండి. 70 సంవత్సరాలు. ఇప్పుడు నగరంలో సినిమాలు ఏం చెప్పాడంటే ఇక్కడ 55లో సినిమాలు సినిమా నిరపరాధి అంటే బ్రహ్మచారి, కళ్యాణార్థం, మరి గణేష్ మహిమ, ప్లాజా, మిడ్లాండ్, మరి ఏ ఊళ్ళో ఇది నగరంలో సినిమాలు. అంటే చెన్నై ఏముంటుందండి, చెన్నై నుంచి వచ్చేది కదా పేపర్. పేపర్ మద్రాసేనండి. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ మద్రాస్ అనే ఉందండి. దీని ప్రింటింగ్ కూడా మద్రాసేనండి. దీనికి దేశోద్ధారక కె నాగేశ్వరరావు గారు ఆంధ్రపత్రికకి ఎడిటర్ అండి. ఎక్కడుందండి పేరు? ఇదిగోండి దేశోద్ధారక కె నాగేశ్వరరావు గారు అండి. మరి నార్ల వెంకటేశ్వరరావు గారు కూడా చాలా ఫేమస్. ఈయన కూడా తెలుగు జర్నలిజంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మొదటి తరానికి చెందినటువంటి వ్యక్తులండి. ఇక్కడ కూడా చూడండి, చెన్నూరు వద్ద పెన్నాపై వంతెన నిర్మాణం, శాసనసభ ప్రశ్నలో ముఖ్యమంత్రి ప్రకటన, ఉత్తరప్రదేశ్ లో వరదల బీభత్సం, 48 దుక్కుల వర్షం. అప్పుడు దుక్కులు అనేవారండి. అప్పుడు సెంటీమీటర్లు అంటారు. దుక్కుల వర్షం. ఈ విధంగా తెలుగు పదాలు ఇవన్నీ కూడా ఉండేవండి. అక్కడ ఏముందంటే హరిజనులకు నివేశన స్థలాలు అప్పుడే మొదలు పెట్టారండి. ఎలా అంటే 1955లోనే అవునండి కొద్దిగా బడుగు బలహీన వర్గాలు స్థలాలు ఇవ్వడం, సాయం చేయడం ఇవన్నీ కూడా మొదలుపెట్టి చేశారు. అవును. ఈ విధంగా ఏంటంటే ఇవి మొదటి తరం తెలుగు దినపత్రికలు అండి. ఆ రోజుల్లో పత్రిక తెప్పించుకోవాలంటే బాగా డబ్బు ఉండాలా, జమీందారులు చదువుకొని ఉండాలా. ఇవి కూడా ఏ రోజు పత్రిక ఆ రోజు వచ్చేది కాదండి. మద్రాస్ నుంచి రావాలా, మెయిల్లో ఏదో వచ్చేది, సాయంకాలానికి ఎప్పుడు వచ్చేదండి. అది అంటే మన ఆల్మోస్ట్ ఇంకా ఇవాళ చూస్తుంటే నిన్నటి పేపర్ చదివారు. అవునండి. ఇంకా ఇప్పుడు మనం వార్త సినిమాకి వెళ్ళేవాళ్ళండి. బీహార్లో వరదలు, ప్రధాని పర్యటన, అది అప్పుడు జరిగేది 3 నెలలు 4 డాక్యుమెంట్ తీసేవారు అన్నమాట. అది మేము జరిగేదేమో ఇప్పుడు సినిమా చూస్తుంటే ఒక 6 నెలల క్రితం జరిగిన బీహార్లో వరదలను చూపించేవారు. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో జరిగితే, ఇంగ్లాండ్లో జరిగితే విత్ ఇన్ క్షణాల్లో మన ముందు లైవ్ వచ్చేస్తుందండి. లైవ్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది. అవునండి. టెక్నాలజీ. అవునండి. పాపం వాళ్ళకంటే మనం అదృష్టవంతులం. కానీ ఆరోగ్యపరంగా
వాళ్ళకుండే సౌకర్యాలు వాళ్ళకు ఉన్నాయండి. అది కరెక్ట్ అండి. పొల్యూషన్ లేదు, అవును, ఇవన్నీ కూడా సమస్య లేదు. అవునండి. ఇవన్నీ కూడా మరి ఆనాటి దినపత్రికలు అండి. వీటిని ఏంటంటే ప్రస్తుత తరాలకు ఆ రోజుల్లో దినపత్రిక ఈ విధంగా ఉండేది, ఈ విధమైన వార్తలు ముక్కుసూటిగా ఉండేవండి. వార్తల్లో ఎక్కడా కూడా పక్షపాత వైఖరి అనేది ఉండేది కాదు. ఏది ఎలా ఉంటే అలాగే వార్తను ప్రచురించేవారండి. వాళ్ళు కూడా గౌరవించేవారండి. గౌరవించేవారండి. నేను స్వామి స్వరూప్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ, అవునండి, విజయ్ దుర్గ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు అవును, ఈ చీఫ్ మినిస్టర్లు అడిగేవారట, అవును బాబు నా వార్త చెప్పు ప్లీజ్ ప్లీజ్ అని. ఇక్కడ చూడండి, ఇక ములుకోల అనే ఒక పత్రిక అండి. ఇది ములుకోల. ఇది 1 జూన్ 1957 నాటి పత్రిక. 13 నయా పైసలు అండి పత్రిక ఖరీదు, 13 నయా పైసలు. ఈ పత్రిక 1940 బ్రిటిష్ హయాంలోనే స్థాపించబడిందండి. ఇది విమర్శనాత్మకమైనటువంటి పక్ష పత్రిక అండి. 15 రోజులకు ఒకసారి వచ్చేది, విజయవాడ నుంచి వచ్చేదండి. ఇందులో మనం హెడ్డింగ్ చూస్తే పత్తికొండ ప్రత్యర్థి శ్రీమంతుడు భూస్వామి అయితే పట్టాభిరామారావు దరిద్రుడే ఎంతకాలం అయింది, 25 లక్షలు మద్రాస్ బ్యాంకుల్లో వేసి కూర్చున్న మంత్రి తంతు గమనించారా? 25 లక్షలు మద్రాస్ బ్యాంకుల్లో వేసి కూర్చున్న మంత్రి తంతు గమనించారు. 25 లక్షలు ఆ రోజుల్లో 25 లక్షలు అంటే ఇప్పుడు 25 కోట్లతో సమానం అండి. అయితే ఎక్కువేనండి, 25 కోట్ల కంటే ఎక్కువేనండి. అంటే మంత్రిని, ఒక విద్యాశాఖ మంత్రి ఈయన పట్టాభిరామను, ఆయన దరిద్రుడైతే ఎంతకాలం అయ్యిందని చెప్పేసి ముక్కుసూటిగా ఇందులోనే ప్రశ్నిస్తున్నారండి. దానికి కంటిన్యూషన్ లో కూడా ఇచ్చారండి, మొదటి పేజీ తర్వాత కూడానండి. దీని మీద ఏంటంటే ఆయన పోటీ చేయడం, ఇవన్నీ ఈ పోస్టులో వచ్చాయండి. ఈ పత్రికలు చూసారా? ఈ పత్రిక మీకు దొరకవండి, పంపించేవారు. పోస్టులు ఆ రోజుల్లో పంపించేవారు. పోస్టులు, స్టాంపు ఇవన్నీ ఉన్నాయండి. ఎందుకంటే ఈ పేపర్ వాళ్ళకి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తక్కువ రేటుకి ఇచ్చేవారు. అవునండి. ఈ విధంగా పత్రికలు జనరల్ గా పోస్టుల్లో ఎక్కువ తెచ్చుకునేవారు. ఎప్పుడైనా సరే ముద్రించబడిన పత్రిక కొన్ని రోజుల తర్వాత మాత్రమే వీళ్ళకి చేరేదండి. ఈ విధంగా 2 రోజులకు 3 రోజులకు. అవునండి, అవును. గంగాధర్ మాస్టర్ గారు, ఈ రోజుల్లో కాఫీ కావాలండి, ఫిల్టర్ కాఫీ కావాలంటే రెడీమేడ్ కాఫీ లాగా 2 రూపీస్ ప్యాకెట్ కూడా వచ్చినాయండి. మిల్క్ 2 రూపాయలు కాఫీ కలిపేసుకుంటే. మరి ఇది పూర్వానికి ఏంటి, ఎలా తయారు చేసుకుంటే ఫిల్టర్ కాఫీ అని? ఇవ్వండి, ఫిల్టర్ కాఫీ అంటే ఇది ఫిల్టర్ కాఫీ తోలక సెట్ అండి. దీంట్లోనే కాఫీ వడకొట్టుకునేవారండి. కాఫీ గింజలని ముందు గ్రైండ్ చేసేవారండి. కాఫీ గింజల్ని గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధమైనటువంటి ఫిల్టర్స్ ఉండేవండి. ఇందులో మనం మూత ఓపెన్ చేసినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే ఈ విధమైనటువంటి టెక్నాలజీ ఉంటుందండి. ఈ లోపల దీన్ని గ్రైండర్ చేసినటువంటి పౌడర్ వేస్తారండి, గింజలు. అందులో వేడి నీళ్ళు బాగా మరగబెట్టి వేడి నీళ్ళు కూడా వేస్తారండి. ఇది చూసినట్లయితే రంధ్రాలు ఉన్నాయి, దీన్ని చూసారు, చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాల ద్వారా ఆ ఫిల్టర్ అయినటువంటి పౌడర్ తాలూకా డికాషన్ ఈ దిగువ కప్పులోకి చేరుతుందండి, ఈ కప్పులో చేరుతుందండి. దీన్ని ఈ విధంగా వేసి గింజల్ని ఈ విధంగా ఒత్తుతూ ఉంటారండి, కొంచెం ప్రెజర్ ఇస్తూ ఉంటారండి. ప్రెజర్ ఇచ్చిన కొలిది మనకి లోపల డికాషన్ అంతా కూడా కిందకు చేరుతుందండి. అప్పుడు దీన్ని వేడి పాలలో కలిపి అప్పుడు కాఫీ కలుపుకుండేవారండి. దీన్ని ఇత్తడితో తయారు చేస్తారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్ అండి. ఇది గమనించినట్లయితే కొంచెం పెద్ద సైజ్, ఫ్యామిలీని బట్టి 10 మంది, 5గురా, 2, 3 ఇలా ఫ్యామిలీని బట్టి. ఇది చాలా చిన్నదండి, ఒకళ్ళు 2 అయితే ఇది సరిపోయేదండి. ఈ విధమైనటువంటి టెక్నాలజీని వాడేవారండి. మీకు ఇంకొక మరచొంపు చూపిస్తున్నానండి. ఆ రోజుల్లో ప్రతి ఇంట్లోనే మరసొంబు తప్పనిసరిగా ఉండేదండి. మంచినీళ్ళ కండి. తెలుగు ప్రాంతాల్లో మరసొంబు లేని ఇల్లు ఈ రోజు కూడా లేదండి. పట్టణాల్లో ఉన్నవారు మాత్రం మరచంబులు విడిచిపెట్టారు. వివాహం జరిగినప్పుడు సారిలో మరచంబు తప్పనిసరిగా ఇవ్వాలండి. సారిలో ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ఇవ్వాలండి. రాత్రులు పడుకునేటప్పుడు నులక మంచం దగ్గర లేదా పందిరి మంచం అయితే పందిరి మంచం ఈ పక్కన ఇందులో నీరు పోసుకొని పక్కన పెట్టుకుని పడుకుండేవారండి. రాత్రి మంచిదండి, ఆరోగ్యానికి మంచిదండి. అయితే మన పూర్వీకులు ఏంటంటే ఒక సూత్రం, వాళ్ళ ఆరోగ్య సూత్రం, కంచులో తినాలండి, ఇత్తడిలో వండుకోవాలండి, రాగిలో త్రాగాలి. ఇది వాళ్ళ ఆరోగ్య సూత్రం. అందుకనే వాళ్ళు ఆరోగ్యంగా కంచులో తినాలండి, రాగిలో తాగాలి మంచినీరు, అది ఇత్తడిలో వండుకోవాలండి. ఇత్తడి పాత్రలన్నీ కూడా చాలా మంచివండి. ఇది మళ్ళీ ఇది ఒక గ్లాస్ అండి. దీన్ని కూడా
ఈ పాత్రను కూడా కంచుతో తయారు చేశారండి. ఇందులో ఇంకొక సైజు, ఇది కొంచెం పెద్ద సైజు అండి. ఇది మరచొంబు. కానీ ఎక్కడికైనా వెళ్ళాలి, ఇంట్లో ఉంటే ఓకే, ఎక్కడికైనా వెళ్ళాలన్నమాట పట్టుకెళ్ళేవారండి. మీకు ప్రయాణాల్లో కాశీ యాత్రకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మరచొంబు ఉండేదండి. మరచొంబు లేకుండా మాత్రం ఎక్కడా కూడా ప్రయాణం ఉండేది కాదండి. ఏదైనా థ్రెడ్డింగ్ ఉండేది. చూసారా బరువు చూసారా, ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. మరచొంబుల మీద గమనించినట్లయితే పేర్లు ఉంటాయండి, ఎవరి పేర్లు వారు రాసుకొని ఉంటారండి, ఎక్కడో దగ్గర పేరు ఉంటుందండి. ఈ విధంగా ఈ మరచొంబులు ఏంటో ఎక్కడ ఉండదండి. కాలక్రమేణా ఏంటంటేనండి వాటర్ బాటిల్ ఎక్కడ పడితే దొరికేస్తున్నాయి, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ప్లాస్టిక్, కానీ దానికి అలవాటు పడిపోయారండి. ఎంతంత బరువులు, ఒక మరచొంబు 2 కేజీలు, కేజీన్నర మరచొంబుతో. కానీ నీళ్ళ కోసమే మరచొంబుని వాడడం అంటే చాలా కష్టం అండి. ఇక మీకు చెప్పాను కదండి కంచులో తినాలని, ఇది కంచు గిన్నె అండి. కంచు గిన్నె భోజనం తినాలండి, చాలా ఆరోగ్యం అండి. కంచులో భోజనం తింటే చాలా ఆరోగ్యం అండి. కింద మట్టు ఉంటుందండి, మట్టు ఉంటుంది. దీన్ని కొట్టినట్టు చూసారా, కంచు మోగినట్టు కనకంబు మురుగున అని ఉంటుందండి. అది గుళ్ళో గంటలు ఉన్నాయి కదండి, గుళ్ళో గంటలు కూడా కంచుతోనే ఎక్కువగా తయారు చేస్తారు. ఇందులో భోజనం చేస్తున్నట్లయితే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడండి. ఇటువంటి మరి ఆరోగ్యకరమైనటువంటి పాత్రలన్నీ కూడా మన వాళ్ళు విడిచిపెట్టేశారండి. విడిచిపెట్టేసి ఇప్పుడు ప్లాస్టిక్ అంతా కూడా వచ్చిందండి. మీకు గ్లాస్ చూపిస్తాను చూడండి, ఇది కంచుతో తయారు చేశారండి. గ్లాస్ చూడండి, అయ్యో ఓకే ఓకే, నీళ్ళు ఒలగవండి. దీన్ని ప్రయాణాల్లో ఈ గ్లాసులు వాడేవారండి. దీన్ని ఇలా టైట్ గా లాగితే ఇది గ్లాస్ అయిపోయింది. అందులో వాటర్ వాడి మరలా ప్రయాణంలో పోర్టబుల్ గా ఉంటుందండి. దీన్ని తీసుకెళ్ళిపోయేవారండి. ఇది చాలా అరుదైంది. కింద కూడా చూసారా థ్రెడ్డింగ్, ఎక్కడ దీనికి స్క్రూలు కానీ లేదా ఇంకోటి ఏమీ లేదండి. రివిటింగ్ సిస్టమ్ ద్వారా. అవునండి, దీన్ని ప్రయాణాల్లో దీన్ని ఎక్కువగా వాడేవారండి ఈ గ్లాసులని. ఇంకొక అరుదైనటువంటి వస్తువుని మీకు చూపిస్తున్నాను. దీన్ని అన్నం బుట్ట అంటారండి. అన్నం బుట్ట అంటే మనకి అన్నం వండిన తర్వాత గెంజి వార్చడానికి దీన్ని వాడేవారండి. దీన్ని మనం గమనించినట్లయితే రంధ్రాలు ఉన్నాయండి. ఈ రంధ్రాలు గెంజి వార్చినప్పుడు ఈ రంధ్రాల ద్వారా కడిగినప్పుడు కానీ ఈ రంధ్రాల ద్వారా పోయేదండి. ఇవి ఇందులో నుంచి అంటే స్టోర్ చేసేవారండి. దీన్ని అన్నం బుట్ట అంటారండి. ఇవన్నీ కూడా ఇత్తడితో చేశారండి. ప్రస్తుతం అంతరించిపోయాయండి. ప్రస్తుతం అయితే ఇటువంటి వస్తువులు ఎక్కడా కూడా అరుదైపోయి కనిపించట్లేదండి. ఎందుకంటే బరువు ఉంటాయి. అవును, ఇల్లు చిన్నది ఉంటది. బరువు ఉండడం కంటే మెయిన్ వీటిని శుభ్రపరచడం కష్టం అనే ఉద్దేశంతో దీన్ని విడిచిపెట్టేస్తున్నారండి. ఆరోగ్యం పోయినా పర్వాలేదు కానీ కష్టపడకూడదు. అది మన ప్రజెంట్ ఆ కాన్సెప్ట్ తోనే ఇదే అండి. ఇది పాల క్యాన్ అండి. పాలు తెచ్చుకోవడానికి ఈ క్యాన్ వాడేవారండి. ఈ షేప్ ఏంటంటేనండి ఇది మీకు పోదండి, ఎంత ఇచ్చేసినా సరే పోదు. పాలు తొడక్కుండా బయటికి పోకుండా ఉండడం కోసం ఈ టెక్నాలజీ వాడారు. పాత్రత్వాలకు ఆకారాన్ని బట్టి ఇక్కడ వరకు పాలు పోసిన తర్వాత ఇక్కడ పాలు మనం ఇలా చేతితో పట్టుకెళ్ళినా సరే బయటికి ఒలిగిపోవండి. ఇందులో మీరు చూసినట్లయితే లోపల చూసారా వేడి పాలు కూడా వేసుకోవచ్చండి. దానికి లోపల తగరం కోటింగ్ వేశారండి. వేడి పాలు ఇందులో మరగబెట్టి పట్టుకెళ్ళొచ్చండి. దీన్ని ప్రత్యేకించి పాలు క్యాన్కి మాత్రమే వీటిని వాడేవారండి. అంటే నెలకు 15 రోజులు వచ్చండి. అవునండి, మీ ఇతర పాత్రలు తగరం పోస్తామని చెప్పేసి ఆ వీధి సెంటర్లో కూర్చునేవారు. అవును, ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి ఎంచుకునేవారు. అంటే ఆహారం పులుపుతో ఉన్నటువంటి ఆహారం కిలిమి పట్టకుండా ఉండాలంటే ఇత్తడి పాత్రకి లోపల తగరం పూత పూయాలండి. తగరం పూత పూస్తే అది మనకి తిన్నప్పుడు ఆహారంకి మంచిదండి. అలాగే మాటలేస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చేవారు. ఎన్ని వచ్చేవారు. నా వృత్తిలో ఆ పనులన్నీ ఇంకా అంతరించిపోయాయి. అవును, అన్ని అంతరించిపోయాయండి. ఇది క్యారేజ్ అండి. ఇందులోనే ఆహారం తీసుకెళ్లేవారండి. పొలం పనికి వెళ్ళా చేసినా సరే దీని నిండా బియ్యం అన్నం అది పెట్టుకొని కప్పు ఏదైనా ఉంటే కప్పు లోపల పెట్టుకొని ఆహారాన్ని పట్టుకెళ్ళేవారండి. దీనికి కూడా తగరం కోటింగ్ వేస్తారు చూసారా.
చాలా వరకు అంటే మాస్టర్ స్విగ్గీ జొమాటో వచ్చేసినాయండి. మీరు ఎక్కడున్నా అక్కడికి వచ్చేస్తాయి. ఏ ఐటమ్ కంటే ఐటమ్ ఏమండి, కానీ ఆరోగ్యం ఇదే కదండి. ఏ టైం కంటే ఆ టైం. అవునండి, రాత్రులు లేదు పగలు లేదండి, ఏ టైం కాలితే ఆ టైం అండి. మనకి ఈ క్యారేజీలు అండి ప్రతి ఇంట్లోనూ కూడా ఉండేవండి, ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండేదండి. అందులో కొంత చిన్న సైజ్ అండి. ఈ క్యారేజ్ ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మరలా పైన ఇంకో కప్పు ఉందండి, చూసారు కదా. ఇందులో కూర, ఇందులో అన్నం అండి. ఇందులో అన్నం వేసేసాం, ఇందులో కూర, రెండు కలిసిపోకుండా. లేదా ఇందులో అన్నం పట్టుకెళ్తే సద్ది అన్నం పట్టుకెళ్ళారు అనుకోండి, పొలం కదా వెళ్ళినప్పుడు ఇందులో ఉల్లిపాయో, మిరపకాయో, ఆవకాయో ఏదో ఒకటి నంచుకి ఇందులో పెట్టుకుని పట్టుకెళ్ళేవారండి. దీన్ని సద్ది క్యారేజ్ అని కూడా పిలుస్తారండి. ఇది కూడా చాలా అరుదైనటువంటి ఒక క్యారేజ్ అండి. ఇవన్నీ మనకి మన పూర్వీకులు నిత్య జీవితంలో వాడారండి, ఈ వస్తువులన్నీ వాడారు. మీకు అంటే సద్ది అని అన్నారు, జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే సద్దన్నం అంటే తెలియదు. అవును, అటు రాత్రులు పెరుగు తోడేసి పొద్దున్న తింటుంటారు, అది సద్దన్నం. అవును. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అలవాటు అయిపోయిందండి. వేడి చాలా వేడిగా. ఇటీవల పరిశోధనలో చూసినట్లు ఏంటంటే అమెరికన్ డాక్టర్స్ కూడా చాలా ప్రఖ్యాతి చెందిన డాక్టర్లో సద్దన్నానికి మించినటువంటి బ్రేక్ఫాస్ట్ లేదని చెప్పేసి ఇటీవల కాలంలో కూడా నేను పేపర్లో చదివాను. వాళ్ళ పరిశోధనాత్మకంగా మీకు ఏదైతే కంచు గిన్నెలో రాత్రిపూట మీకు అన్నం ఇందులో పెట్టేసి తొడుచొక్కేసేసి పెట్టేసి దీని మీద మూత పెట్టేసి దాన్ని ఉదయం ఒక 10 గంటల్లో అయిన తర్వాత ఉదయం తింటేనండి చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి మనుషులు, ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మార్పులు జరుగుతుందండి. అంటే ప్రోబయాటిక్ అని చెప్పేసి మన జీర్ణాశయానికి కావాల్సిన మంచి బ్యాక్టీరియా దాంట్లో ప్రొడ్యూస్. అది మన పూర్వీకులు వాడారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు చూడండి రావట్లేదు, చాలా ఎక్కువ అండి. ఇది చూడండి, వచ్చిన విషయం ఏంటంటే అమెరికాలో ఈ సద్దన్నం కూడా బ్రేక్ఫాస్ట్ చాలా రేట్ ఎక్కువ అండి. అవునండి, నేను కొత్తగా విన్నాను అన్నమాట ఆ మధ్యన. హైదరాబాద్ అమ్ముతున్నారు సార్, బ్రేక్ఫాస్ట్ సద్దాన్ని అమ్ముతున్నారు, గట్టి సద్దాన్ని అమ్ముతున్నారు, సద్దాన్ని అమ్ముతున్నారు, ఒక ఇంత కుండలో అమ్ముతున్నారండి. నేను చూశాను, ఆ కుండతో సద్దాను 150 రూపాయలండి. మనకి ఎందుకంటే ఏదైనా హోటల్కి వెళ్తే మీరు కర్డ్ రైస్ అడగండి, 150 రూపీస్కి తక్కువ లేకుండా చార్జ్ చేస్తారు కర్డ్ రైస్. మన ఇంట్లో దాన్ని తయారు చేసుకొని వండుకుంటే తింటే చాలా ఆరోగ్యం. కానీ ఇప్పుడు పిల్లలు మాత్రం సద్దానానికి చాలా దూరం అయిపోయారండి. ఇది చూడండి, ఒక వ్యక్తి గుర్రం నడుపుతున్నట్టు గుర్రపు స్వారీ చేస్తున్నట్టు ఉన్నాడండి. ఇది 2.5 కేజీలు బరువు ఉంది చూడండి, బరువు ఉందండి. దీన్ని ఏంటంటే ఒక్క కత్తిరించుకోవడానికి ఇక్కడ ఐరన్ ఉందండి, ఒక్క కత్తిరించడానికి దీన్ని వాడేవారండి. ఈ విధంగా నట్ కట్టర్ ఒక 2 కేజీలు 3 కేజీలు ఒకేసారి కట్ చేసుకోవడానికి. ఈ విధమైన జనరల్గా కత్తిపీటతో కత్తిరించుకోవచ్చు, కత్తితో కట్ చేయొచ్చు. అంటే వాళ్ళ తాలూకా సృజనాత్మకతను ఏ విధమైనటువంటి రకరకాల ఆకారాలతో రకరకాల వస్తువులు తయారు చేసుకుని వీటిని వాడేవారండి. ఇప్పుడు నట్ క్రాకర్ అంటే మీరు ఇప్పుడు ఏమైందని మాస్టారు, నేను కొనుక్కున్నానండి. అవును, దీన్ని తయారు చేసినట్టు బతుకుతున్నాడు, అవును, అమ్మినోడు బతుకుతున్నాడు. అవును ఏమండి, దానివల్ల మనకి ఏమవుతుంది, ఇది ఒకేసారి 1 కేజీ అంతా ఒక్కలు కొనుక్కుంటాం, పెట్టి ఎలా ఏ సైజ్ యువతల వ్యక్తి దగ్గర ఉన్న వ్యక్తికి స్టేటస్, అది పలానా వ్యక్తి దగ్గర ఒక అరుదైన నట్ కట్టర్ ఉంది, మామూలు కట్టర్ కాదు, అది మామూలు కట్టర్ కాదు, గుర్రం మీద వ్యక్తి స్వారీ చేస్తున్నట్టు నట్ కట్టర్ ఉందని. వాళ్ళ ఇంట్లో గొప్ప చూపు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఇంట్లో బెంజ్ కార్ ఉంది, అవును, BMW ఉంది, అలాగా ఆడి కార్ ఉందని మనం చెప్పుకుంటున్నాం. అవును, అదే ఫెరారీ కార్ ఉందని. అదే విధంగా అప్పుడు చెప్పుకునేవారండి. చూసారా, ఇటువంటి అరుదైన వస్తువుల్ని ఆ రోజుల్లో వాడేవారండి. ఇంకా మీరు చూసినట్లయితే ఇది రాగి అండి, మంచినీరు త్రాగడానికి ఇందులో నైట్ టైం స్టోర్ చేసి తెల్లవారు ఈ రాగి పాత్రలో నీటిని తాగేవారండి. ఇంకా ఇది కూడా నీటికి వాడేదేనండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది పుట్టు అనే కేరళ వంటకం తయారు చేసుకునే పాత్ర అండి. పుట్టు దాని పేరు. ఇందులో కొబ్బరి తురుము రాగి పిండి లేదా వరిపిండితో ఈ లోపల వేస్తారండి, కూరుతారు. ఇందులో వాటర్ వేస్తారండి, వాటర్ సగం వరకు వేసి పొయ్యి మీద పెడతారండి. ఇది ఆవరిలాగా మారి మనం ఇడ్లీ ఏ విధంగా కుడుము ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది. దీన్ని చట్నీలో నంచుకొని తినడానికి తింటే
చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కేరళలో రైస్ పిండి ఎనర్జెటిక్ గా ఉంటుంది, చాలా ఎనర్జీ అండి. ఆరోగ్యానికి కూడా ఉదయం తింటే చాలా ఎనర్జీ అండి. ఆయిల్ లేదు దాంట్లో, ఆయిల్ అది ఉండదండి, ఆవిరి మీద ఉడుకుతుందండి. ఏ విధమైనటువంటి వస్తువులు వాడడం వల్ల మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండేవారు. అది ఇది ఆరోగ్య రహస్యం. ఆరోగ్యం అప్పుడు పొల్యూషన్ లేదు, ఇక్కడ ఈ సినిమాలు లేదు, సోషల్ మీడియా లేదు, అవునండి, పవర్ లేదు, అంటే గూట్లో దీపం ఖచ్చితంగా 100 సంవత్సరాలు బతికేవారండి. ఆ జీవితకాలం 100 సంవత్సరాలు ఉండేవారు. ఇంకా 100కి మించే ఉండేవారు తప్ప 100కి తగ్గించి ఎవరు ఉండేవారు కాదండి. ఎందుకంటే వాళ్ళకి 6-7 గంటల కదా దీపాలు ఉండేది కాదు. అవును, కాబట్టి ఎర్లీగా పడుకుండేవారండి. 9 లోపు 8 లోపు పడుకుండేవారండి. ఉదయం తొందరగా లేచి సూర్యోదయానికి ముందే పనులు అవి చేసుకునేవారండి. ఈ విధంగా మన జీవన విధానం ఉండేది. ఆ జీవన విధానం నుంచి ఈరోజు రాత్రి 2-3 గంటలకు పడుకుంటున్నారండి పిల్లలు. తెల్లవారు 9-10 గంటల వరకు లెగట్లేదండి. ఈ విధమైనటువంటి భారతీయ సంస్కృతి మరి పాశ్చాత్య సంస్కృతులతో మిళితం అయిపోయి కొంచెం పాడవుతుంది అన్నది మనం చెప్పొచ్చండి. ఇది చాలా పాతకాలం నాటి పూతరేకులు చేసే కుండ అండి. పూతరేకులు అండి. ఇప్పుడు పూతరేకులు చేస్తున్నారు కానీ చూసారా, కుండకి కన్నాలు పెట్టారండి. కన్నాలు పెట్టి దీన్ని ఇలా బోర్లేస్తారండి. మంట వెలుగుతూ ఉంటుంది, పొగ ఈ కన్నాల ద్వారా బయటకు వెళ్తుంటది. ఇందు మీద పూతరేకులు, ఇందులో పూతరేకులు వేసేవారండి. ఇది మండాపు రోలు అంటారండి దీన్ని. మండాపు రోలు అంటే చాలా పెద్ద రోలు అండి. రోలు పెద్ద రోలు. ఆ రోజుల్లో మండువా ఇల్లు ఉండేవండి, పెద్ద ఇల్లు. ఆ మండువా ఇల్లు ముందరే మండాపు రోలు ఉండేదండి. మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఏంటంటే రోలు చెక్కేనండి. చెక్కే. దీని వయసు కూడా 110 సంవత్సరాలు అండి. నాకు ఒక వ్యక్తి ఇచ్చారు, వాళ్ళ నాన్నమ్మ వాడిన వస్తువు అండి. రోకలే ఇవన్నీ కూడా బరువు రోకలు రండి. చూసారు ఎంత. అవును, మరి అన్నం కూడానండి, వరి ధాన్యం కూడా రోకల్లో దంచేవారండి. గ్రైండింగ్ ఇప్పుడైతే మిషన్లో మిల్లుల్లోనే మనం రైస్ షాప్కి వెళ్ళి కొని తెచ్చుకుంటున్నాం. ధాన్యం పండించి రోకల్లో ధాన్యం నుంచి బియ్యాన్ని వేరు చేసేవారండి. ఇద్దరు వ్యక్తులండి. ఇలాగ 2 చేతులు కాదండి, ఒక చెయ్యి ఇలా పెట్టాలండి. ఇలా పెట్టి ఇలా తీస్తే రెండో చెయ్యి అంతే. ఇలాగండి, ఇలా దంచుతూ ఉండాలి. ఒక చేతితో ఇలా పెట్టి రెండో చేతి ఇలాగండి. 2 చేతులకి పని. కింద ఈ రోలుకండి దెబ్బలు వేస్తున్న కొలది అరిగిపోతూ ఉండదండి. దానికి ప్రత్యేకించి ఊర్లోనే రోళ్ళకి ముక్కలు కడతాం అని కింద మొక్కేసి మళ్ళీ అతికేసేవారండి. వాళ్ళు కూడా ఉండదండి. ఇవన్నీ అంతరించిపోయినటువంటి వృత్తులు. అవును, ఈ విధంగా ఏంటంటే మన కల్చరు, మన ట్రెడిషన్ ఇవన్నీ కూడా ఉండేవండి. అవును, చాలా కారం ఇందులోనే దంచుకునేవారండి, పప్పులు ఇందులోనే దంచుకునేవారు. మొత్తం అంతా ఇదేనండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా శ్రమ, అంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ లాంటిది. అవును, వాళ్ళకు కూడా ఆరోగ్యం. మహిళలు అందుకు ఆరోగ్యంగా ఉండేవారండి. ఈరోజు గ్రామాల్లో అవ్వచ్చు, పట్టణాల్లో అవ్వచ్చు, మంచినీళ్ళు ఎవరు తెస్తున్నారండి? మగవాళ్ళు తెస్తున్నారు. గ్రామాల్లో కూడానండి ఈ ఫిల్టర్ వాటర్ వచ్చిన తర్వాత వాటర్ ప్లాంట్కి వెళ్ళడం, బండి మీద ఒక బాటిల్ పట్టుకెళ్ళడం, తేవడం. ఇంతకుముందు ఎత్తడి రాగి బిందెలతో ఊరి చివరి ఉన్నటువంటి నుయ్యుకు కానీ బోరింగ్ కానీ వెళ్ళి బిందు బాగా 4-5 సార్లు కడిగి అందులో తెచ్చుకునేవారు. అందుకే ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు అందుకని ఆరోగ్యం లేదండి. అదండి, పొల్యూషన్ వచ్చేసింది, తర్వాత రకరకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. అవునండి, అవును. సార్ ఇప్పుడు అంటే ఈ రోజుల్లో టూత్ పేస్ట్లని, టూత్ బ్రష్లు రకరకాలు వచ్చినాయండి. పూర్వం ఏంటంటే ఫస్ట్ బూడిద ఉండేదండి, లేదా బొగ్గు తీసుకునేవారు, ఉప్పు తీసుకునేవారు, ఏవోగా వేప ఉంటాయి. కానీ ఈ టెక్నాలజీ తర్వాత జనరేషన్ పెరిగి రకరకాల టూత్ పౌడర్లు వచ్చినాయి, టూత్ పేస్ట్లు. మీ దగ్గర పాతకాలపు ఏమన్నా సార్ చూపించండి సార్. మనకి ప్రస్తుతానికైతేనండి మన దేశంలో, మన ప్రాంతాల్లో, తెలుగు ప్రాంతాల్లో లోకల్ బ్రాండ్స్ ఉండేవండి. జెమినీ పౌడరు, టూత్ పౌడర్లు అండి, చిన్న డబ్బాల్లో వచ్చాయండి. ఎప్పుడైతే కార్పొరేట్ కంపెనీలు మనకి అడుగు పెట్టావో, అరుణ టూత్ పౌడరు, కొన్ని టూత్ పౌడర్స్ ఉండేయండి, బాగా వాడేవారు. అయితే ఫస్ట్ మొట్టమొదట మీరు చూస్తున్నది 1873 నాటి కోల్గేట్ టూత్ పౌడర్ ఈ విధంగా దీంట్లో వచ్చిందండి, సీసాలో. ఇది ఒరిజినల్ అండి. ఆ రోజుల్లో కోల్గేట్ డెంటల్ పౌడర్ అనేవారండి.
కోల్గేట్ డెంటల్ పౌడర్. డెంటల్ పౌడర్, డెంటల్ క్రీమ్ అనేవారండి. ఇది న్యూయార్క్లో కోల్గేట్ అనే వ్యక్తి స్థాపించాడండి. ఆయన పేరు మీద దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మూత గమనించినట్లయితే ఇది ఎత్తడితో తయారు చేశారండి. ఇది ఇలా తిప్పిన కొలది ఇక్కడ ఒక హోల్ ఉందండి, క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ ఓపెన్ చేస్తే హోల్ క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. దాన్ని చేతిలో విధంగా వేసుకొని చేత్తోనే, బ్రష్లు లేవండి, చేత్తోనే శుభ్రం చేసుకునేవారండి. కాలక్రమేణా బ్రష్లు వచ్చినాయి. ఈ డెంటల్ పౌడర్ అనే పేర్లు కూడా టూత్ పౌడర్ కింద మారిందండి. డెంటల్ పౌడర్ వల్ల టూత్ పౌడర్ అయిందండి. మీకు చేతి బ్రష్ వల్ల ఈ హ్యాండ్ వల్ల బ్రష్ వచ్చేసి మీకు దానికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ మీకు చూపిస్తాను చూడండి. కోల్గేట్ డెంటల్ పౌడర్, డెంటల్ క్రీమ్ అనేసి 1948 నాటి పత్రికలో ఉందండి. ఇది పత్రిక చాలా కాలం అయింది కాబట్టి చిరిగిపోయిందండి. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, కోల్గేట్ మల్టీ కలర్ లో ఉందండి. వాడు కొద్దిగా రేట్ ఎక్కువ ఇచ్చి ఎంచుకున్నట్టున్నాడు. అవునండి. కోల్గేట్ టూత్ పౌడర్ ఉంది ఆ కింద చూడండి, ఇక్కడ కోల్గేట్ రిబ్బన్ డెంటల్ క్రీమ్ అని ఉందండి. అవునండి. ఈ విధంగా ఏంటంటే జాగ్రత్త, ఇందు మీద జాగ్రత్తలు కూడా రాశారండి. కోల్గేట్ చక్కగా దంతాలను శుభ్రపరిచి ముఖం నుంచి వెలదేరే దుర్గంధాన్ని నివారిస్తుంది. కోల్గేట్ జాగ్రత్త, కోల్గేట్ డెంటల్ పౌడర్ను వాడండి. ఇది పళ్ళ సందుల్లో దూరి దుర్గంధానికి కారణమవుతున్న ఆహార నులుసును తొలగిస్తుంది, దంతాలను తలతల్లాడేటట్లు మేరుస్తుంది. ఈ విధంగా కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్. కోల్గేట్ మన దేశంలో 100 ఏళ్ల నుంచి ఫస్ట్ ఉన్నటువంటి ఈ టూత్ పౌడర్. లోకల్ కంపెనీలన్నింటినీ కూడా ఈ కార్పొరేట్ కంపెనీ వచ్చిన తర్వాత మొత్తం పోయిందండి. కోల్గేట్ తర్వాత ఈ చిన్న డబ్బాల్లో వచ్చాయండి, ఐరన్ డబ్బాలు టూత్ పౌడర్. ప్రతి ఇంట్లోనూ కూడా 80వ దశకం వరకు కూడా కోల్గేట్ ఈ టూత్ పౌడర్ని వాడేవారండి. చేతిలో వేసుకోవడం అవసరం. అవును, చేసేవారండి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కోల్గేట్ టూత్ పౌడరే కాదండి, కోల్గేట్ బేబీ పౌడర్ కూడా మార్కెట్లో దించిందండి. ప్రస్తుతం లేదు. ఈ 70-80 దశకం నాటివి కోల్గేట్ బేబీ పౌడర్. ఇప్పుడైతే మనకి జాన్సన్స్ బేబీ ఎక్కువగా ఆ పౌడర్ వాడతారు. ఇది కోల్గేట్ బేబీ పౌడర్ అండి. ఇది కూడా ఆ రోజుల్లో కోల్గేట్ బేబీ పౌడర్ ఉందండి. అవునండి, లోపల పౌడర్ ఉందండి. ఇంకా పౌడర్ ఇందులో కొంచెం చిన్న సైజ్ అండి. ఇది బేబీ పౌడర్ చిన్న సైజు. ఇది కోల్గేట్ సంబంధించి ఇక్కడ గమనించినట్లయితే కోల్గేట్ అండ్ కో షేవింగ్ స్టిక్, న్యూయార్క్, USA పేరు కూడా ఉందండి. షేవింగ్ స్టిక్ అండి. అందులో ఇప్పుడు మనకు చూసారు గమ్ము రాయడానికి స్టిక్ గమ్స్ వస్తున్నాయి, ఆ విధంగా స్టిక్ వచ్చేదండి. ఇది కూడా 1880 నాటిదండి. ఇత్తడితో తయారు చేశారండి ఈ డబ్బా. ఇందులో స్టిక్ వచ్చేది. దీన్ని ఏంటంటే షేవింగ్ అప్లై చేసి క్రీమ్ లాగా దాంతో సేవ్ చేసుకునేవారండి. ఈ విధమైనటువంటి స్టిక్స్ అవి వచ్చే తర్వాత కాలంలో రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా వచ్చాయండి. ఇది అమృతాంజన్ అండి. తలనొప్పికి నొప్పులకి అది వాడేవారు. ఇప్పుడు కూడా అమృతాంజన్ చిన్న డబ్బాల్లో వస్తుందండి. ఇది ఐరన్ డబ్బా అండి. 2 రూపాయలు చిన్న చేతులు. ఇది అమృతాంజనం. ఇది ఇదండి 5 రూపీస్ అలా 2 రూపీస్ మార్కెటింగ్ టెక్నిక్. అవునండి, చాలా ఇప్పుడు బాగా తక్కువలోకి వచ్చాయండి అమృతాంజన్. జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా 2 రూపాయలు. అవునండి, అవును. ఇది విక్స్ వేపర్ అప్ అండి, గాజుసెస్ అండి, విక్స్ వేపర్ అప్. ఇప్పుడు ఇది కూడా ప్లాస్టిక్ లోకి, విక్స్ వేపర్ అప్ కూడా ప్లాస్టిక్ లోకి వచ్చేసిందండి. అదేవిధంగా మీకు ఒక బాటిల్ చూపిస్తాను. ఇది చూడండి, గోల్డ్ స్పాట్. గోల్డ్ స్పాట్ అంటే తెలుగు ప్రజలందరికీ కూడా చాలా మక్కువైనటువంటి డ్రింక్ అండి. ఎవరింటికి వెళ్ళామనుకోండి గోల్డ్ స్పాట్ ఇస్తే వాడిని గౌరవించినట్టు. గోల్డ్ స్పాట్ ఇవ్వలేదు అనుకోండి, అబ్బాయి ఆడేం సరిగ్గా చూడలేదు. ఆ రంగు కూడా ఒక ప్రత్యేకత ఉండండి. గోల్డ్ స్పాట్ కలర్ లో చీరలు తీసేవారండి. గోల్డ్ స్పాట్ కలర్ అని బట్టల షాప్కి వెళ్ళి గోల్డ్ స్పాట్ కలర్ లో చూపించండి చీరలు,
లేకపోతే వేరే ఇవన్నీ అడిగేవారండి. అవును. మరి ఇంత ఫేమస్ అయిన గోల్డ్ స్పాట్ తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ కోకో కోలా అది రావడం, దీన్ని ఆ కంపెనీని తీసుకోవడంతో గోల్డ్ స్పాట్ 30 ఏళ్ల కిందట అంతరించిపోయిందండి. ఇప్పుడు గోల్డ్ స్పాట్ మూర్తి గారికి చెప్పేసి ఆయన ఆ విశాఖపట్నంలో వీళ్ళందరూ డీలర్స్ అండి. విశాఖపట్నానికి ఒక డీలరు, హైదరాబాద్ ఒక ప్రాంతంలోనూ, అలాగే తూర్పుగోదావరి, కాకినాడ, రాజమండ్రి ఇలాగ ప్రాంతాలకు ఒక డీలర్స్ ఉండేవారు. డీలర్స్ అందరూ చాలా పెద్దలు అయ్యారండి. ఇప్పటికీ ఆ టేస్ట్ జ్ఞాపకం ఉందండి మాకు, ఆ గోల్డ్ స్పాట్ టేస్ట్ చాలా ఫేమస్ అండి ఈ గోల్డ్ స్పాట్ అనేవి. అలాగే చిత్ర, అదేవిధంగా కిస్మత్ ఇవన్నీ కూడా అంతరించిపోయాయండి. అంతరించిపోయి పాలల్లో కలుపుకుని హార్లిక్స్ అవన్నీ కూడా చూసుకోవడం ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ మీకు హార్లిక్స్ అన్నారు కదా, ఇది హార్లిక్స్ పావు కేజీ గాజు సీసా అండి. ఏంటంటే పాలలో పాలుంటే పాలు కలుపుకునే వాళ్ళు, అవునండి, వేడి నీళ్ళు ఉంటే వేడి నీళ్ళు కలుపుకునే వాళ్ళు, అవును. లేదంటే ఉత్తినే పాలు నీళ్లు లేవనుకోండి పౌడర్ వేసుకుని చేతు చక్కగా తీసేవాళ్ళు. ఈ సీసాలంటే ప్రతి ఇంట్లో కూడా మహిళలు కొలతకు వాడేవారండి. వాడిన తర్వాత పిల్లలకి చాలా జాగ్రత్తగా దాసి నెయ్యి కానీ నూనె కానీ కొలవాలంటే ఈ కొలత పాత్రల కింద వీటిని వాడేవారండి. ఇది 1/2 లీటర్ అండి, 1/2 కేజీ, కేజీ సీసాలు, అదేవిధంగా 2 కేజీల సీసా, ఇదండి. అన్ని బాటిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి. అదే కాకుండా ఐరన్ కూడా వచ్చేదండి. ఐరన్ డబ్బాల్లో కూడా హార్లిక్స్ వచ్చేది. ఐరన్ డబ్బాలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తానండి. ఈ రాను ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లో వచ్చేస్తుందండి హార్లిక్స్. ఒక అట్టపెట్టిలో వచ్చేసి అది ప్లాస్టిక్ కవర్లో వచ్చేస్తుంది, రీఫిల్ ప్యాక్ లాగా వచ్చేస్తుంది. ఇది పాండ్స్ అండి, ఇవి కూడా ఐరన్ డబ్బాలండి. ఈ ఐరన్ డబ్బాల్లోనే పాండ్స్ పౌడర్ వచ్చేదండి, చూసారు కదా. ఇవన్నీ ఇప్పుడు ప్లాస్టిక్లో వస్తున్నాయండి. ఇప్పుడంతా ఈ పాండ్స్ డబ్బాలు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ మయం అయిపోయాయండి. అట్లాగే లోకల్ బ్రాండ్స్ కూడా చాలా ఉండేవండి. ఇది గోకుల్ పౌడర్ అండి, ఇది కూడా మనకి ఫేస్ పౌడరే. గోకుల్ పౌడర్ అనేసి ఇది మనకి ఎక్కువగా శాండల్వుడ్, ఇది బాగా ఎక్కువగా వాడేవారండి. ఈ విధంగా మనకేంటంటే ఈ వస్తువులన్నీ కూడా అంతరించిపోయిన జాబితాలోకి వెళ్ళిపోయాయండి. మీకు ఇక్కడ ఒక వస్తువు చూపిస్తాను, అదే అండి. చూసారా, ఆ రోజుల్లో పిల్లలు ఆడించడానికి కొబ్బరికాయ అండి, ఇది కొబ్బరికాయని ఈ విధంగా తొలిచేసి లోపల గింజలు వేసి జనకు పీడేశారండి. పిల్లలు ఆడించు కొబ్బరికాయ, అవునండి. ఇది మొరాకో ల్యాంప్ అంటారండి దీన్ని. ఇది దీపం అండి. ఈ దీపంలోనే లోపల నుంచి ఇక్కడ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందండి. ఇందులోనే బల్బ్ పెట్టుకుంటారండి. బల్బ్ పెట్టి ఇది బెడ్ లైట్ కింద వాడతారండి. ఇక వైర్ అది ఇందులోంచి వైర్ లాగి పెట్టి చేయడానికి ఈ ఏర్పాటు. ఇవ్వండి, థ్రెడ్డింగ్ ఉంది. ఇందులో నుంచి ఇక్కడ వాలర్ సెట్ చేసి వాలర్ బిగించి ఇందులో పెట్టి ఇది హ్యాంగ్ చేస్తారండి. ఈ విధంగా ఎక్కడైనా హ్యాంగ్ చేస్తారండి. హ్యాంగింగ్ ల్యాంప్, మొరాకన్ హ్యాంగింగ్ ల్యాంప్ అంటారండి. మరి ఆ రోజుల్లో కరెంట్ రావడం కొత్త అయినప్పుడు చాలా విభిన్నంగా ఆలోచించేవారండి. విభిన్నంగా ఎక్కువ ఇత్తడి ఈ వస్తువులు ఎక్కువ ఉండేయండి. కాబట్టి ఇత్తడితో తయారు చేసి దీన్ని ఈ విధంగా చేసేవారండి. ఇక్కడ చూసినట్లయితే ఇంకొక బెడ్ ల్యాంప్ ఉంది. ఇది కూడా పెద్ద పెద్ద ల్యాంప్స్ అండి. మీకు ఇంకొక అరుదైన వస్తువుని చూపిస్తున్నాను, చూడండి. ఇదేంటండి, ఇది పక్షి. ఇది మీకు ఏమంటారు దీన్ని, డోర్ లాక్ చేసుకోవడానికి. మనం డోర్ ఓపెన్ కొడతాం కదండి, డోర్కి ఇలా హ్యాంగ్ చేస్తారండి. హ్యాండిల్ ప్లస్ ఈ విధంగా తలుపు కొట్టినట్టు పక్షి ఆకారంలో చాలా బరువుగా డోర్కి బిగించేస్తారండి, స్క్రూలు వేసే. అవును, అంతే. లోపల ఉన్న వాళ్ళకి సౌండ్ ఎవరు కొట్టారో తెలుస్తుంది. బరువు కూడా ఉంది చూడండి. హ్యాండిల్ ప్లస్ 2 విధాలుగా ఉపయోగించవచ్చు. డోర్ తీయడానికి హ్యాండిల్. ఈ విధమైనటువంటి ఆకృతులతో ఆ రోజుల్లో లేదు కాబట్టి ఇది పెట్టారండి. 3 సార్లు కొట్టరు, 3 సార్లు కొడితే ఎవరు వచ్చారు, వేరే వాళ్ళు వచ్చారని. ఒకసారి కొట్టి ఊరుకుంటే ఈ విధమైనటువంటి సిగ్నల్స్ కూడా ఇచ్చేవారండి. ఇది కూడా చాలా అరుదైంది, కొంచెం పాతకాలం ఉన్నట్టు డోర్ హ్యాండిల్ అండి. గంగాధర్ మాస్టర్ గారు, ఇప్పుడు నేను ఒక న్యూస్ చూశానండి. అదేంటంటే
నెట్ఫ్లిక్స్లో ఉన్న సినిమాలు అన్నీ కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు డౌన్లోడ్ చేసుకోవచ్చటండి. అంత స్పీడు నెట్ అవైలబిలిటీ వచ్చేసిందంట. అవునండి. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు నా చిన్నప్పుడు కూడా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి వీడియో గేమ్స్ అని సినిమాలని చాలా వచ్చేసినాయండి. అవునండి. మనకు అలా కాదు. అప్పుడు ఏంటంటే ఓన్లీ బుక్సే. అవును. చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, అవును. బొమ్మరిల్లు, సినిమాకి సంబంధించినటువంటి ఉండేయండి పత్రికలన్నీ. అవును. సినిమా పత్రికలు, సినిమా పాటల పుస్తకాలు ఉన్నాయండి. అవును. మరి అటువంటి ఏమైనా ఉంటే ఒకసారి చూపించండి. పిల్లలకంటే చదివించడం ద్వారా రీడింగ్ కానీ నేర్పించినట్లయితే వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుందండి. ప్లస్ అన్నీ కూడా ఇంటర్నెట్లో ఉండవండి. అవును. ఈరోజు పిల్లలు చూసేవన్నీ కూడా ఇంటర్నెట్లో గేమ్స్ ఎక్కువ చూస్తారండి, లేదా స్టోరీస్ అంటే వీళ్ళు చైనీస్ స్టోరీస్ ఎక్కువగా చూస్తారు. మనకి చందమామ అవ్వచ్చు, ఇటు బొజ్జాయి అవ్వచ్చు, బాలభారతి, బాలమిత్ర పుస్తకాలు మన పెద్దలు రామాయణం, మహాభారతం కథలు, రామాయణం చూడండి ఇక్కడ ఇచ్చాడు రామాయణం, దీంతో చందమామ చిత్రాన్ని ముద్రించాడు. ఇవన్నీ కూడా నైతిక విలువలు పెంచే విధంగా విద్యార్థులకి తయారు చేసేదండి. క్రమశిక్షణ, గురువుల్ని గౌరవించడం, పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రుల్ని ఈ కథలన్నీ కూడా అటువంటి కథలు ఉంటాయండి. ఈ కథలు చదివేవారు. అయితే రాను రాను ఎప్పుడైతే మనకి చదవడం తగ్గిపోయిందో, పుస్తకాలు తగ్గిపోయిందో, మోరల్ వాల్యూస్ లేవు. ఈరోజు తల్లిదండ్రులు గౌరవించట్లేదు, పెద్దలంటే గౌరవం లేదు, రకరకాలటువంటి వ్యసనాలకి అలవాటు పడ్డం ఇవన్నీ జరిగినాయి. మరి నా దగ్గర పాతకాలం నాటి కలెక్షన్స్లో చందమామ పుస్తకాలు ఉన్నాయండి. అదేవిధంగా బొజ్జాయి పుస్తకాలు ఉన్నాయండి. 2005 అండి. ఇక్కడ 1997లో ₹6 అండి. 1997 ₹6 అండి. అవునండి. ఇదిగోండి బాలభారతి, ఇది 99లో ₹6 అండి. ఇది 99లో సెప్టెంబర్ ₹6. ఈ విధంగా మంచి కలర్ఫుల్ చిత్రాలతో ఉండేవండి. బొమ్మలన్నీ కూడా ఇక వారసుడు, బేతాళ కథలండి. బేతాళ కథలంటే ఇంట్రెస్టింగ్ గా ఒక ఇదిగా ఉండేదండి కథ. ఆఖరణ ఒక సందేశం ఇచ్చేవారండి. ఆ కథ ద్వారా ఒక సందేశాన్ని చక్కగా ఇచ్చేవారండి. ఇక్కడైతే బుజ్జాయి ఉందండి. అవునండి. ₹7 ఉందండి. 2007లో. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆపేశారండి. ఇవి ఎక్కడా కూడా ఈ పుస్తకాలు ప్రింటింగ్ అవ్వట్లేదు. ఇవన్నీ కూడా పాత తరం వాడినటువంటి పుస్తకాలండి. విషయం ఏంటంటే కరోనా టైంలో కూడా ఈ వర్కర్ల ప్రాబ్లం వచ్చి ప్రింట్ చేయడం ఆఫ్ చేశారు. ఇంకా ఎలాగో ఎవరు చదవడం కూడా మానేశారు. మద్రాసు నుంచి వచ్చేదండి చందమామ పుస్తకం, మద్రాసు నుంచి వచ్చేదండి. అంటిల్ దాన్ని స్టాప్ చేసేంత వరకు మద్రాసు నుంచే ప్రింటింగ్ వచ్చేదండి. అదేవిధంగా మీకు నేను చూపిస్తున్నవి సినిమా పుస్తకాలండి. ఇది దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన విశ్వరూపం అనే ఒక సినిమా అండి. సినిమా మొత్తం కథ. అందులో చూడండి, సినిమా కథలో మధ్యలో ఈ తారాగణం తాలూకా చిత్రాలు కూడా ఉన్నాయండి. ఇదిగోండి నిర్మాత, సహ నిర్మాత భాస్కర్ రాజు, సలీము, వేటూరి సుందరరామూర్తి, నటీనటులు. దాసరి నారాయణరావు గారు దర్శకుడండి. దాసరి నారాయణరావు గారు స్క్రీన్ ప్లే. ఇందులో మళ్ళీ 14 భాగాలు, ఏ భాగంలో ఎవరెవరు ఉన్నారో, పాటలు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో పుస్తకాలు చదివేవారండి. ఇంటి దగ్గర ఒక సినిమా విడుదల అయ్యిందంటే పుస్తకం రిలీజ్ అయ్యేదండి. పుస్తకం తెప్పించుకొని ఆ స్టోరీ మొత్తం చదివేవారండి. ఎక్కువగా మహిళలండి గ్రంథాలయాల నుంచి నవల పుస్తకాలు తెప్పించుకొని ఇంటికి ఈ రోజు తెచ్చిన నవలు రాత్రికి చదివేసేవారండి. మళ్ళీ తెల్లవారు ఇంకో నవలు తెచ్చుకునేవారు. ఈ వాసిరెడ్డి పద్మ గారు అవ్వచ్చు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, వీళ్ళందరూ ఇవ్వనండి. ఇవ్వండి, ఇది శ్రీకృష్ణ విజయం అనేటటువంటి మరొక చిత్రం అండి, సినిమా కాదండి. ఈ విధంగా అన్ని మధ్యలో ఏమున్నాయి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు అండి, రాబోయే సినిమాల తాలూకా అడ్వర్టైజ్మెంట్లు అండి. ఇది అందాల రాముడు అండి. సంపూర్ణ రామాయణం శోభన్ బాబు గారిది. బాబు సినిమా, బాబు డైరెక్టర్. సంపూర్ణ రామాయణం. ఇది శ్రీకృష్ణ విజయం. ఈ విధంగా ఏంటంటే ప్రజల్లో ఇది చూసారా, ఇక్కడ చక్కగా బ్లాక్ అండ్ వైట్ చిత్రాలతో ఈ ఇంత స్టిల్స్ సినిమా రిలీజ్ ముందు స్టిల్స్ పెట్టేవారు. కరెక్ట్ అండి. థియేటర్కి వెళ్ళిపోయి చూసేవారంట. అమ్మో ఇది చూడాలి, మనం ఈ పేపర్లో చూసాము, ఎంత బాగుండేది, ఈ చిత్రం చూడాలని చెప్పేసి చాలా కుతూహలంతో ఉండేవారండి సినిమా దించడానికి ముందు. ఈ విధమైనవన్నీ కూడా మన అంతరించిపోయిన జాబితాలోకి పోయాయి. దీనివల్ల బుక్ రీడింగ్ బాగా ఎక్కువ ఉండేదండి. సినిమా పాటలు కూడా ఉన్నట్టు పాటల పుస్తకాలండి. ఇది చూసారా, 30 పైసలండి. చిరంజీవి, రాధా నటించిన కిరాయి గోండా
గోండా 2 సినిమాలండి. ఇందులో 2 సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ జయసుధారాయణ కిరాయి అల్లుడు, గోండా. ఈ 2 సినిమాల తాలూకా పాటలండి. అంటే చిరంజీవి రాధా నటించడం ఇది గోండా పాటలో కిరాయి అల్లుడు ఇచ్చినటువంటి కిరాయి అల్లుడు దీని వేళ చూడండి ఎంత ఉందో, 30 పైసలు అండి. 30 పైసలండి. ఇది అంటే రూపాయికి 3 వస్తాయి. రూపాయికి 3 వస్తాయండి. అవునండి. ఇంకా నా దగ్గర 5 పైసల నుంచి ఉన్నాయండి పాటల పుస్తకాలు. 5 పైసల నుంచి ఇది 25 పైసలండి. తిరుగులేని మనిషి, ఎదురులేని మనిషి, తిరుగులేని మనిషి, ఇలాగా కొంచెం పాటలన్నీ ఇలాగే వచ్చేవండి. స్వప్న. ఆ తర్వాత రాను రాను సైజు తగ్గిందండి. పెళ్లి సందడి ₹1.25 పైసలండి. ఇక్కడ మావిడాకులు, పెళ్లి సందడి 2 సినిమాలు కలిపి ఒకే దాంట్లో వచ్చాయండి. మావిడాకులు అండి. 2 కలిపండి. ఇంకా ఆఖరికి వచ్చేసరికి సినిమా పాటల పుస్తకాలు చాలా చిన్న స్థాయిలో పుస్తకాలు సగం సైజులోకి వచ్చేసాయండి. ఇవ్వండి, ఇది చూసారా, ఇది చిరంజీవి గారిది సూపర్ హిట్ సాంగ్స్ అటండి. ప్రత్యేకించి చిరంజీవి గారి పాటలు, హిట్ అయిన పాటలన్నీ ఒక పుస్తకం. ఆయన చిత్రంతో అలా ప్రతి యాక్టర్ దీంతో కూడా పాటలు వచ్చేవండి. ఈ పాటల పుస్తకాలన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్స్. అంటే చిరంజీవి గారి సినిమాల్లో అవును అన్ని పాటలు ఉంటాయి కానీ సూపర్ హిట్స్ బాగా హిట్ అయిన పాటలు అండి. అలా ఇప్పుడు యూట్యూబ్ లో ఏంటంటే సాంగ్స్ వస్తాయండి. అవునవును. ఇళయరాజా సాంగ్స్ అని, తమన్ సాంగ్స్ అని, శ్రీ ప్రసాద్. అవును. అయితే ఇవండి ఎక్కువగా విద్యార్థులు ఈ పాటల పుస్తకాలు కొనేవారండి. కాలేజీ స్థాయి పిల్లలు అలాగే వీళ్ళు కొనుక్కొని ఇటు పుస్తకాల మధ్యలో పెట్టి క్లాసులు చెప్తున్నప్పుడు కానీ ఖాళీ ఉన్నప్పుడు కానీ అలా తెరిచి అలా మాస్టర్ క్లాస్ చెప్తుంటే ఈ పాట చదువుకుండేవారండి. ఆ విధంగా ట్యూన్ కట్టేసేవారండి మొత్తం అంతా కూడా. చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే మాస్టర్ చెప్పే పాట నచ్చలేదు అనుకోండి, పాటలు పుస్తకంలో పెట్టేసి అంటే ఆ మాస్టర్ పుస్తకంలో పెట్టి మధ్యలో ఎన్ని చూసి అవును ఆ పాటలు నేర్చుకున్నాం. మాస్టర్ గారు ఏమో ఈడేమో బాగా చదువుతున్నాడు అనుకున్నారు వాళ్ళు. ఇది ఒక అలవాటు అండి. అమ్మ చాలా ఇది గ్రీక్ వీరుడు అటండి. చూసారు ఆఖరికి ఇంకా పాటల పుస్తకాలు వద్దన్న స్థాయిలోకి వచ్చేసరికి ఈ సైజుకి వచ్చేయండి పుస్తకాలు, సగం సైజుకి వచ్చేసాయి. అక్షరాలు కూడా చిన్నవి అయిపోయాయండి. ఇంక కొనుక్కోవట్లేదు. ఇంకా టెక్నాలజీ మారుతుందన్న రోజులకు వచ్చేసరికి పుస్తకాలన్నీ కూడా సైజులు చూడండి. నా అల్లుడు అండి, జూనియర్ ఎన్టీఆర్ అండి. జూనియర్ ఎన్టీఆర్ కూడా పాటల పుస్తకాలు వచ్చాయి. నా అల్లుడు అలాగే బద్రి పాటల పుస్తకం ఉందండి. ఈ విధంగా ఏంటంటే ఒక ఒక అంతరించిపోయినటువంటి వస్తువు ఇది పాటల పుస్తకాలు అండి. అవి ఆ జాబితాలోకి పిల్లలందరూ కూడా ఇప్పుడు జనరేషన్కి పాటలకు పుస్తకాలు వచ్చాయి, సినిమాలకు పుస్తకాలు వచ్చాయి. అంటే సినిమాకి పుస్తకం పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళడానికి మాకు ఖాళీ లేదు, నెట్ఫ్లిక్స్ నుంచో అమెజాన్ నుంచో డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు అనే తరం అండి. అంటే ఇవన్నీ కూడా పాతకాలం నాటి మధురమైనటువంటి జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలను ఒకసారి చెప్పుకుంటే అదొక రకమైనటువంటి సంతోషం అండి. ఈ విషయంగా ఏమన్నానంటే మేము మీరు పడిన శ్రమ 50% అంటే 50% నేను మెచ్చుకునేది మీ వైఫ్ గారండి. మీ భార్య గారి పేరు ఏంటంటే అరుణ అండి. అరుణ్ గారు. మీకు అరుణోదయం అంటే ఏంటంటే ఆవిడకి పర్మిషన్ లేదనుకోండి, ఏంటి పాత చెత్త ఏంటి ఇవన్నీ మా ఇంటికి తీసుకురావడం ఏంటి, మమ్మల్ని చూడకుండా అని అనకుండా గత 20 ఏళ్ళ పై నుంచి అలవాటు అయిపోయింది. అరుణ్ గారు కూడా నేను అభినందిస్తున్నాను. మీ యొక్క శ్రమలో ఆవిడ యొక్క పాత్ర ఉంది, ఆవిడ యొక్క మీకు అంటే కోఆపరేషన్ ఉంది. ఆపరేషన్ లేదు, సెపరేషన్ లేదు, ఓన్లీ కోఆపరేషన్ ఉందండి. అవునండి, అవును. అరుణ్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నా అండి. మరి గంగాధర మాస్టర్ గారిని ఇంత అంటే మొత్తం పాత వస్తువులన్నీ సేకరించి చాలా కష్టతరమైనది ఇది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటాయి అవి, మరి ఖర్చుతో కూడింది. అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఏదైనా డబ్బులు అడిగితే ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ తీసుకురావాలి. ఇవన్నీ కూడా ఆయన మరి నిజంగా టీచింగ్ పొజిషన్ నుండి చేస్తుంటే రియల్లీ గ్రేట్ అండి మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమీ లేదండి, నా ఉద్దేశం ఒకటేనండి, పాత తరంలో మన పెద్దలు వాడినటువంటి వస్తువులు ప్రతిదీ అవకాశం ఉన్నంత వరకు నేటి తరానికి ఈ వస్తువు వాడేవారు అని ఒకసారి గుర్తు చేయడం కోసం వీటన్నిటిని సేకరిస్తున్నాను. అది మనం చేసే ప్రయత్నం, చిన్న ప్రయత్నం. అది రాబోయే తరాల అందరూ తెలియదు. మా నాన్న మా తాతగారు ఇలా చేసేవారా, ఇలా ఉండే ఆనాటి పద్ధతిలో అని తెలుసుకోవడానికి మాత్రమేనండి. మాస్టర్ ఇదేంటండి ఇది షిప్స్లో వాడేటటువంటి ఒక నేవీ వాళ్ళు వాడే ఒక గడియారం అండి. ఓకే. దీన్ని మొత్తం చూడండి ఎత్తడితో తయారు చేశారు, ఎంత పెద్దదుందో.
దీన్ని ప్రత్యేకించి ఈ అక్కడ నేవీలో మాత్రం షిప్లో మాత్రం వాడతారండి. ఎందువల్ల అంటారు అక్కడ షిప్లో వాడడానికి? అంటే ఇప్పుడు మనకి షిప్లోని మిషన్ ఉంటుందండి లోపల మిషన్. దీనికి ఏంటంటే ఇక్కడ కీ ఇవ్వడానికి ఉంటుందండి. ఇది వాళ్ళు ఏంటంటే ఎన్ని రోజులు మెరైన్లో సీ మీద ఉన్నా సరే సముద్రం మీద ఇది వాళ్ళ సమయం చూసుకోవడానికి కంటిన్యూస్గా ఆ రోజుల్లో పాత రోజుల్లో ఇప్పటికీ కూడా నేవీ వాళ్ళు ఈ టెక్నాలజీనే ఇంకా వాడుతూ ఉన్నారండి. ఈ విధంగా కీ తిప్పుతారండి. కీ తిప్పిస్తే ఇది తిరుగుతుందండి. మనం కీ ఆపేస్తామండి, ఇది అలా తిరుగుతూ ఉంటది. ఈ 3 days ఒకసారి కీ ఇస్తే సరిపోద్దండి. అది మరలా 3 days తర్వాత ఎప్పుడైనా సరే తిరుగుతుందండి. ఇదంతా కూడా ఒక అరుదైనటువంటి 60 ప్రాంతంలో వాడినటువంటి నేవీ క్లాక్ అండి. నేనేం చేశానంటే మా ఇంట్లో ఒకటి ఉంటే ఓపెన్ చేసి చూసేయాలి ఎందుకు ఇలా కీ తిరిగిపోద్దండి. అంటే స్ప్రింగ్ ఉందండి అక్కడ. ఆ స్ప్రింగ్ తిప్పుతుంటే దగ్గరకు వస్తుంటే ఓహో ఇదా టెక్నాలజీ. నెమ్మదిగా అది విడిపోతుందండి. అది దానివల్ల క్లాక్ అలా మూవ్ అవుతుందండి. అది అవన్నీ సైంటిఫిక్ క్లాక్స్. పాతకాలంలో మిషనరీ క్లాక్సే మనకి వాడేవారు, మెకానికల్ క్లాక్స్ వాడేవారు. ఇది మీకు చూపిస్తున్నది ఒక 40 ఏళ్ల కిందటి టేబుల్ క్యాలెండర్ అండి. టేబుల్ మీద పెట్టుకుంటే చూడండి, టేబుల్ మీద పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఉంది బ్యాక్ సైడ్. దీని విధంగా ఆ రోజుల్లో క్యాలెండర్స్ ఈ విధంగా చేసుకునేవారండి. ఇది 1974 నుంచి 2012కి సంబంధించినటువంటి టేబుల్ క్యాలెండర్. 74 నుంచి 2012 వరకు 40 years అండి. ఈ క్యాలెండర్లో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది రొటేట్ అవుతుందండి. దీన్ని విధంగా రొటేట్ చేయొచ్చండి. చూసారు ఇలా తిరుగుతుంది కదా. తిరిగేటప్పుడు మనకి కావలసిన సంవత్సరం, కావలసినటువంటి నెల, కావలసిన తేదీకి అడ్జస్ట్ చేసుకుంటే అది ఏ రోజు ఆ రోజు వస్తుందో ఇందులో కొనుక్కోవచ్చండి. అది టేబుల్ మీద ఇలా పెట్టేసి దీన్ని ఏంటంటే ఈ రోజు డేట్కి సెట్ చేసుకోండివారు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు దాన్ని జస్ట్ ఇలా మూవ్ చేసేవారు ఆ నెక్స్ట్ డేకి. ఈ విధంగా మనకి టైం అది తెలుసుకోవడానికి. 2000 సంవత్సరం అనుకోండి, 2000 సంవత్సరం మే నెల లేదంటే మే నెల 16వ తేదీ. అవును, నేను చూస్తే అక్కడ ఏ వారం తెలిసిపోయేది. అవునండి. ఇదిగోండి ఇప్పుడు సపోజ్ ఇందులో నా పుట్టిన సంవత్సరం తెలుసు, నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, ఏ రోజు మనకు గుర్తుండకపోవచ్చు, చెక్ చేసుకుంటే తెలిసిపోదండి ఏ రోజు పుట్టాము అన్నది మనకి క్లియర్ గా. 40 years 100 years వరకు ఈ క్యాలెండర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారండి. ఇది చూసండి ఇత్తడితో తయారు చేసినటువంటి ఒక గడియారం అండి. పూర్తిగా ఇత్తడితో ఈ విధమైనటువంటి ఆ రోజుల్లో గడియారాలు ఇచ్చేవారు. ఇది కూడా కీ గడియారం అండి. కళాత్మకంగా ఉందండి. కళాత్మకంగా బాగా ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు దీన్ని టేబుల్ మీద పెట్టి షోకేస్ కింద ఇటువంటి గడియారాలనే వాడేవారండి. ఇంకోటి వాళ్ళు ఇంటికి వెళ్ళాలనుకోండి, వచ్చి మా ఇంట్లో ఈ గోడ గడియారం చూపించేవారు. ఈ విధంగా ఈ విధమైనటువంటి స్టేటస్ మెయింటైన్ చేసేవారండి. ఇటువంటి గడియారాలన్నీ కూడా ఏంటంటే రోడ్డు మీద ఎవరికో కానీ వాచ్లు ఉండే కదండి. టైం ఎంత అయింది అని అడుగుతూ ఉండేవారు. ఎవరికైనా వాచ్ ఉందని చూసారు అనుకోండి, టైం ఎంత అయిందని అడిగేవారండి. ఇవన్నీ కూడా చాలా అరుదైనవి, పాతకాలం ఉన్నటువంటి. సార్ నా చిన్నప్పుడు మా నాన్నగారికి సైకిల్ ఉండేదండి. దానికి పోలీసు వాళ్ళు లైసెన్స్ ఏదైనా అడిగేవారు. అలాగే అంటే లైట్ లేకపోయినా ఆఫ్ చేసేసి కేసు రాసేవారండి. డబుల్ సెల్లినా కూడా ఒప్పుకునేవారు కాదు. మనకండి 1978, 79 వరకు సైకిల్ గానీ మన దగ్గర ఉండాలంటే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. సైకిల్ లైసెన్స్ ఉండాలి. సైకిల్ కొన్నప్పుడు ఇప్పుడు మనం ఏదైతే బైక్ కొన్నాం అనుకోండి, లైసెన్స్ మనం వెంటనే తీసుకోవాలా. బైక్ లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆ బండి యొక్క లైసెన్స్ బండి నెంబర్ ఉండాలి. అదే విధంగా సైకిల్ కొనాలంటే సైకిల్ కి లైసెన్స్ ఉండాలా. సైకిల్ కి ఎదర కిరోసిన్ దీపం ఉండేదండి, ఆ దీపం కూడా ఉండాలండి. మీకు ఈ చూస్తున్నది సైకిల్ లైసెన్స్ అండి. చూసినట్లయితే ఇక్కడ సైకిల్ లైసెన్స్, ఇక్కడ వెహికల్ లైసెన్స్ అని ఉంది చూసారా, ఇన్వాయిస్ సమ్ పేరు ఉంది. ఇది 1977 నాటి సైకిల్ లైసెన్స్ అండి. దీని వెనుక వైపు చూసినట్లయితే రూల్స్ అన్ని కూడా ఉన్నాయండి. నో పర్సన్ షల్ రైడ్ ఏ సైకిల్ ఆన్ ఎనీ రోడ్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఎఫెక్ట్ బ్రేక్ అండ్ బెల్. బ్రేక్స్ బెల్, బ్రేక్స్ ఉండాలా, బెల్ కూడా ఉండాలి. అవి లేకుండా అదే విధంగా దీనికి వెనకాతల క్యారేజ్ ఉండాలా, లైట్ ఉండాలా. ఈ రూల్స్ అన్ని ఉంటాయండి. ఇది 1 year ఒకసారి సైకిల్ లైసెన్స్ ని
రెన్యువల్ చేయించుకోవాలా. రెన్యువల్ చేసుకోవాలి. ఎవరు ఇచ్చారండి లైసెన్స్ లేదా? అప్పుడు సమ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అటండి ఎవరు ఈ సైకిల్ లైసెన్స్ ఇష్యూ చేసే అథారిటీ ఎవరైతే ఉంటారో ఆ అథారిటీ ₹15 అండి. చూసారు ఇక్కడ రూపాయి ట్యాక్స్ ₹1.15 అండి. ఓకే. ఈ సైకిల్ కి లైసెన్స్ 78 తర్వాత రద్దు చేయడం జరిగిందండి. అదే విధంగా మీకు ఇప్పుడు ఒక అరుదైనటువంటి ఈ సైకిల్ దీపం అండి. ఇది సైకిల్ దీపం ముందు ఆ రోజుల్లో కరెంట్ ఇంకా కనుక్కొనబడలేదు. ఈ సైకిల్ దీపాన్ని ఈ ముందు ఉన్నటువంటి చూసారు మనకి అట్లాస్ హెర్క్యులిస్ అనే సైకిల్ కి ముందు ఎల్సేప్ లో ఒక ఉంటది హ్యాండిల్ బిగించే దానికి దీన్ని హ్యాంగ్ చేయడం అండి. హ్యాంగ్ చేసి ఈ సైకిల్ రాత్రులు మాత్రం సైకిల్ తీయాలంటే తప్పనిసరిగా ఈ దీపం ఉండాలండి. ఇది కూడా మొదట్లో కిరోసిన్ తో వచ్చేదండి. ఇక్కడ క్యాప్ ఓపెన్ చేసినట్లయితే కింద చూస్తున్నది కిరోసిన్ దీపం బుడ్డి అండి. ఇది ట్యాంక్ ఉంది, ట్యాంక్ ఉంది, ఇక్కడ ఒత్తు ఉందండి. ఇందులో కిరోసిన్ వేస్తాం. కిరోసిన్ వేసి దీన్ని ఈ విధంగా క్లోజ్ చేస్తామండి. క్లోజ్ చేసిన తర్వాత ఈ సైడ్ ని చూసినట్లయితే డోర్స్ ఉంటాయండి. ఈ డోర్ ఈ విధంగా తీయాలండి. చూసారా డోర్ ఓపెన్ అయింది. ఈ డోర్ లోంచి ఒత్తి వెలిగిస్తారండి. ఒత్తి వెలిగించి దీపం వెలిగిన తర్వాత ఈ డోర్ క్లోజ్ చేస్తారండి. ఫలానా ఇక్కడ చూసినట్లయితే ఎడమ వైపు ఎరుపు రంగు అద్దం పెట్టారు, కుడి వైపు ఏమో ఆకుపచ్చ రంగు అద్దం పెట్టారండి. సిగ్నల్స్ కూడా మరలా తెలియడానికి. ఈ పొగది పోవడానికి పైన ఇక్కడ ఓపెన్ ప్లేస్ పెట్టారండి. బయట చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఈ పైనుంచి అంటే గాలి లేకపోతే లైట్ దీపం ఆగిపోద్ది కదండి. ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ 100 ఏళ్ల కిందట ఈ విధంగా ఉండేదండి. అది కిరోసిన్ లేదా ఈ నూనె గాని పెట్టి దీపాలు వెలిగించేవారు. అంటే నైట్ వెళ్ళదలుచుకుంటే నైట్ కంపల్సరీ అండి. సైకిల్ కి లైట్ లేకపోతే పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి పడేవారు. అదే విధంగా లైసెన్స్ కి పేపర్ తో పాటు ఇత్తడి బిల్లలు కూడా ఇచ్చేవారండి. సైకిల్ లైసెన్స్ బిల్లలు. రిక్షా తొక్కాలన్నా తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలండి. సైకిల్ తొక్కాలన్నా లైసెన్స్ ఉండాలండి. తర్వాత ఈ జనరేషన్ లోకి వచ్చేసరికి ఈ దీపం వచ్చిందండి సైకిల్ కి. ఇప్పుడు కరెంట్ వచ్చింది, బ్యాటరీలు కొనుక్కున్నారు. బ్యాటరీలు కొనుక్కోవడంతో ఇది వచ్చిందండి. దీన్ని మరి మనకి ఓపెన్ చేస్తే వస్తుందండి. ఈ విధంగా ఓపెన్ చేస్తే వస్తుంది. ఈ లోపల 2 బ్యాటరీలు అండి. పెద్ద బ్యాటరీలు 2 బ్యాటరీలు టార్చ్ లైట్ లో బ్యాటరీలు. దీన్ని పెట్టి ఈ విధంగా క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేసి ఇక్కడ ఒక స్విచ్ ఉందండి. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. స్విచ్ ఆన్ ఆఫ్ లైట్ వెలుగుతుందండి. ఇక్కడ మళ్ళా హ్యాంగ్ చేసుకోవడానికి ఒక అది ఎల్ షేప్ అన్నాక దాన్ని తగిలించుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇది సెకండ్ జనరేషన్ లో వచ్చినట్టు. అది అక్కడ నూనెలోంచి నెమ్మదిగా బ్యాటరీలోకి వచ్చారు. బ్యాటరీ తొందరగా అది ఎప్పటికప్పుడు ఏంటంటే లైట్ ఆన్ ఆఫ్ ఎంతవరకు ప్రయాణం చేస్తారు, ప్రయాణం చేసినంత వరకు ఆన్ లో ఉంచుకునేవారు, తర్వాత ఆఫ్ చేసేవారు. తర్వాత డైనమో వచ్చిందండి. సైకిల్ డైనమో మనం తొక్కే కొలిది డైనమో వెలుగుతుంటే లైటింగ్ వచ్చేదండి. అది ఇప్పటికి కూడా అదే వెర్షన్ సైకిల్ కి కొనసాగుతూ ఉందండి. ఓకే అండి. ఇవన్నీ కూడా పాత తరంలో వాడి అయిపోయినటువంటివండి. ఇది యానిమల్ లైసెన్స్ అండి. యానిమల్ అంటే నేను ఒక ఎద్దును గాని జంతువులు మనం ఏదైనా సరే ఆ రోజుల్లో ఎడ్ల బండ్లు ఎక్కువ ఉండేవండి. ఈ ఎడ్ల బండ్ల ద్వారా రవాణా సౌకర్యం చేసేవారు. అదే విధంగా ఎద్దుల ద్వారా పొలం పనులు చేసేవారండి వ్యవసాయం. ఈ ఎద్దుకుంటే తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలండి. అంటే గాను కూడా ఆడేవారు. ఎద్దులకి లైసెన్స్ ఉండాలండి. ఇందులో క్లియర్ గా ఉందండి. లైసెన్స్ గ్రాంటెడ్ టు మెస్ట్రా నుండి అడ్రస్ ఉండే ఫర్ బుల్ ఆర్ బొలక్ కార్ట్ అండి. మేల్ బుల్, మేల్ బఫెలో ఫర్ హాఫ్ ఇయర్ ఎండింగ్ September 30th, 1948 అండి. 1948 జస్ట్ సంవత్సరం అయింది వచ్చండి. ఎవరిచ్చారంటే చైర్మన్, కమిషనర్, ఎవరో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఇచ్చారు. ఇందులో 3 సంతకాలు ఉన్నాయండి. మేనేజరు, చైర్మన్, కమిషనర్. ఈ ఎడ్ల బండికి గానీ ఎద్దుకి గానీ ఈ లైసెన్స్ రాకపోతే అర్ధ సంవత్సరానికి ఒకసారి లైసెన్స్ తీసుకోపోతే ఎంత ఉందండి? అమౌంట్ ఏమైనా ఉందండి? అమౌంట్ ఉందండి. 30 పైస అండి. 30 పైసలు 30 పైసలు రూపాయి అండి. సారీ రూపాయి. రిసీవ్ ట్యాక్స్ 1 రూపీ. 1 రూపీ ట్యాక్స్ తో దీన్ని వాడేవారండి. అదే విధంగా ఇక్కడ రేడియో లైసెన్స్ అండి. రేడియో ఉండాలంటే ఇంట్లో రేడియో లైసెన్స్ అండి. పోస్ట్ ఆఫీస్ లో ఇచ్చేవారండి. రేడియో లైసెన్స్ పోస్ట్ ఆఫీస్. ఇక్కడ గమనించినట్టయితే ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ అనే పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ లైసెన్స్ ఇచ్చేదండి. రేడియో కొన్నప్పుడు రేడియో కొనుగోలు దుకాణదారుడే రసీదు చింపేస్తే రేడియో కొంటున్నట్టు ఇస్తే దీన్ని పోస్ట్ ఆఫీస్ లో పట్టుకెళ్ళి లైసెన్స్ తీసుకోవడం. దీనికి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా స్టాంపులు వేసి ప్రతి సంవత్సరం కూడా ఆ రేడియోకి రిసీవ్ చేసుకుంటున్నట్టు
స్టాంప్ వేసి ఇచ్చేవారండి. ఎంత చూడండి సార్ ట్యాక్స్? ఇది ఆ రోజుల్లో మరి రేడియో లైసెన్స్ అంటే ఇక్కడ మీకు ₹1 అండి. ₹1 సంవత్సరానికి. 81 వరకు రేడియో లైసెన్స్ ఉందండి. 81 వరకు కూడా. రేడియో ఏంటంటే కమ్యూనికేషన్ లో ఒక విప్లవం. ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమం జరిగినప్పుడు గానీ రేడియో కంటే బంగారం రేటు 10 రెట్లు తక్కువ అండి. రేడియో కంటే బంగారం రేటు 10 రెట్లు తక్కువ. 1940 ప్రాంతంలో 50 ప్రాంతంలో రేడియో ఖరీదు మీకు నా దగ్గర ఒక రేడియోకి సంబంధించినటువంటి రసీదు ఉందండి. ఇది 29/5/57లో రేడియో అండి. ఈ రేడియో ఖరీదు కంటే ₹300 రేడియో అండి ఆ రోజుల్లో. బంగారం ఖరీదు చాలా తక్కువ అండి, ₹30. అది తులం బంగారం, ₹30. సైకిల్ కూడా అంతేనండి. సైకిల్ ఖరీదు కంటే బంగారం ఖరీదు చాలా తక్కువ. ఈ విధంగా ఏంటంటే మన టెక్నాలజీ మారడంతో మార్పులన్నీ జరిగాయి. ప్రస్తుతం రేడియో కూడా ఇప్పుడు అంతరించిపోయిన జాబితాలోకి ఎవరు వాడట్లేదు. రేడియో ఏదో FM అది ఇది వాడుతున్నారు తప్ప రేడియో అయితే మాత్రం ఎవరు వాడట్లేదండి. సార్ ఇవి భోజనం కంచాలండి. భోజనం కంచాలండి. ఇంత బరువు ఉన్నాయండి సార్? ఇది 6 కేజీలు అండి. నా చేతిలో ఉన్నది, మీ చేతిలో ఉన్నది 4.5 కేజీలు. 4.5 కేజీలు. అవునండి. చాలా బరువు. వీటిని ప్యూర్ కంచు అండి. ఆ రోజుల్లో ఈ కంచుతోనే భోజనం చేసేవారండి. గంట కుట్టినట్టు ఉంది. ఇది టోపీ ఆకారంలో ఉంటదండి. దీని తయారీ కూడా చాలా వినూత్నంగా 6 తగరము రాగి ఈ రెండింటిని కూడా కరిగించి ముద్ద చేసి, ముద్ద ఆరకముందే కొన్ని సెకండ్స్ వ్యవధిలోనే సమ్మిటి దెబ్బలతో ఈ ఆకారాన్ని తీసుకొస్తారండి. ఇందులో ఆహారం తింటే చాలా ఆరోగ్యం అండి. అందుకనే మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా ఉండేవారండి. సుమారు 100 ఏళ్ల కిందటి ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయే 55 సంవత్సరాలు అయిపోయిందండి. 50 సంవత్సరాలు తయారు చేసే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు లేరండి. ఇవి చాలా అరుదైనటువంటి గిన్నెలండి. మాస్టర్ తింటాం బాగానే ఉంది కానీ కడగటం చాలా కష్టం. ఆ రోజుల్లో కడిగేవారండి. ఆడవాళ్ళకి కడిగే వాళ్ళకి అంటే ఇప్పుడు మగవాళ్ళు నాకు తెలిసినంత వరకు పెద్ద తిరిసి వెళ్ళిపోవడం తప్ప హెల్పింగ్ నేచర్ లేదు, తక్కువ. ఆ రోజు కష్టపడేవారండి. మహిళలు పురుషులు అందరూ కూడా కష్టపడేవారండి. ఇంతంత పెద్ద పెద్దవి కంచాలు వాడేవారంటే గొప్ప విషయమే. అవునండి మాస్టర్. మొట్టమొదటిగా ప్రజలు ఎలా ఉండారంటే చెట్టు కింద కూర్చోవడం, చల్లటి అంటే న్యాచురల్ గాలికి అలవాటు పడ్డారండి. ఆ తర్వాత ఫ్యాన్లు, తర్వాత మనకేంటి విసనకర్రలు ఉండేవి. తర్వాత ఇక్కడ చూస్తుంటే ఏదో చెక్కతో ఉంది, ఏదో ఫ్యాన్ ఉంది సార్. ఇది ఏంటి సార్? ఇది 19వ శతాబ్దం నాటి చెక్క ఫ్యాన్ అండి. చెక్క ఫ్యాన్. అప్పటికి ఇంకా కరెంట్ రాలేదండి. కరెంట్ రానప్పుడు ప్రత్యేకించి కొంచెం డబ్బున్న వాళ్ళు, బ్రిటిష్ అధికారులు పంకా మ్యాన్ అని ఒక ఉద్యోగం ఉండేదండి. ఓకే. ఇప్పుడు ఒక కలెక్టర్ దగ్గర బంట్రోత్ అంటుంటారు. ప్యూన్లు, బంట్రోత్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి కదండి. మన భారతీయ ఈ ఉద్యోగాల్లో పంకా మ్యాన్ అని ఒక ఉద్యోగం ఉండేదండి. అంటే ఫ్యాన్ మ్యాన్. ఆ జాబ్ అంతే. డ్యూటీకి వెళ్ళడం, ఇటువంటి ఫ్యాన్ ఉండేదండి చెక్క ఫ్యాన్లో. దీన్ని తిప్పడం అండి. అవతల ఎవరైతే వాళ్ళ ఉన్నతాధికారులు ఉంటారో, లేదా రాజకీయంగా అయితే రాజకీయంగా, లేదా జమీందారులు అయితే జమీందారులు, వీళ్ళు ఇటువంటి ఫ్యాన్లని ఏర్పాటు చేసుకునేవారండి. వీటితో పాటు పెద్ద ఫ్యాన్లు పైన ఉండేవండి గుడ్డతోనే. అవి ఏంటంటే 2 వ్యక్తులు అటు నుంచి ఇటు నుంచి లాగుతూ ఉంటే అది అలా తిరుగుతూ ఉండేదండి. దానివల్ల ఏంటంటే ఆ గదిలో ఉండేటటువంటి వ్యక్తులకి గాలి వేసేదండి. ఆ తిప్పేవారు బయట ఉండేవారండి. దానికి సెటప్ అంతా బయట ఉండేది. బయట నుంచి లాగుతూ ఉంటే గాలి వేసేదండి. అదే విధంగా ఇది ఒక చెక్క ఫ్యాన్ అండి. చాలా పురాతనమైంది. వాటర్తో తిప్పే బదులు చేతితో తిప్పుతారు. అప్పుడు కరెంట్ లేదండి, అసలు కరెంటే లేదు. ఇది మోటార్తో, అది కాకుండా చేతితో. దీనికి హ్యాండిల్ ఉంది, బ్యాక్ సైడ్ 4 రెక్కలు ఉన్నాయి. మొత్తం ఇత్తడితో తయారు చేశారండి ఇవన్నీ కూడా. మొత్తం చెక్క అండి. దీనికి ఒక చక్కెర బిగించారు. దీన్ని ఈ విధంగా తిప్పినట్లయితే స్లోగా తిప్పితే స్పీడ్గా తిరుగుతుందండి. జస్ట్ స్లోగా, పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. నెమ్మదిగా తిప్పితే కొంచెం గాలి ఎదరు వ్యక్తులకి ఉంటుందండి. ఈ విధంగా ఏంటంటే ఈ ఫ్యాన్లు, చెక్క ఫ్యాన్లు మనకి పాత తరంలో వాడేవారండి. తరువాత ఈ చెక్క ఫ్యాన్లు స్థానంలో కిరోసిన్ ఎప్పుడైతే కొనుక్కున్నారో, కిరోసిన్ బుడ్డులు వేసి కొంత టెక్నాలజీ పెరిగిందండి. ఇప్పుడు కిరోసిన్తో అది స్టీమ్ ఇంజిన్తో బొగ్గుతో నడిచేవి రైలు బళ్ళు, స్టీమ్ ఇంజిన్. అటువంటి ఇంజిన్స్ని మోడల్గా పెట్టి ఈ కిరోసిన్ ఫ్యాన్లు వచ్చాయండి. ఈ కిరోసిన్ దీనికి పేటెంట్ ఉందా మాస్టర్? దీనికి పేటెంట్ ఉందండి. అది ఆ కంపెనీ తప్ప ఎవరు కూడా ఫ్యాన్ తయారు చేయడానికి కానీ అమ్మడానికి కానీ లేదండి. లేదు.
దీని తర్వాత జనరేషన్లో మనకి కిరోసిన్ ఫ్యాన్ వచ్చిందండి. ఈ కిరోసిన్ ఫ్యాన్కి దిగువ భాగం గమనించినట్లయితే ఇక్కడ కిరోసిన్ దీపం బుడ్డి అండి. ఓకే. ఈ దీపం బుడ్డిని మనం వెలిగించి దీన్ని లైట్ వస్తుందండి, వెలుతురు. ఈ వెలుతురుని ఇక్కడ పెట్టినట్టయితే ఈ రాడ్ హీట్ ఎక్కుతుందండి. హీట్కి ఈ ఫ్యాన్ తిరుగుతుందండి. ఓకే. ఇది కూడా 1907 నాటి కిరోసిన్ ఫ్యాన్ అండి. దీనికి ఇక్కడ గమనించినట్లయితే పేటెంట్ ఉందండి. పేటెంట్ ఉంది, మేడ్ ఇన్ బాంబే. బాంబేలో తయారైందండి. రేడియో ఫ్యాన్. ఇటువంటివన్నీ కూడా మన పూర్వీకులు, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఈ వస్తువులు వాడేవారండి. గవర్నమెంట్ పెద్ద ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వీడిని వాడేవారు. ఇక్కడ కిరోసిన్ పోస్తే హీట్ ఎక్కుతుంది, లైట్ వస్తుంది. లైట్ ఆ వేడికోమో ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఫ్యాన్ తిరుగుతుందండి. ఈ విధమైనటువంటి టెక్నాలజీని మన పూర్వీకులు వాడేవారండి. తర్వాత కరెంట్ రావడంతో కరెంట్ ఫ్యాన్లు వచ్చాయండి. నా దగ్గర తర్వాత మరి ఏసీ వచ్చిందండి. ఏసీ అన్ని వచ్చాయండి. ఏసీ వచ్చిన తర్వాత మొత్తం సెంట్రల్ ఏసీ వచ్చేసి ఇప్పుడు ఫ్యాన్ అండి, మన దగ్గర ఉన్న ఫ్యాన్ గమనించినట్లయితే కేజీన్నర బరువు ఉంటుందండి సీలింగ్ ఫ్యాన్. ఓకే. ఫస్ట్ జనరేషన్లో వచ్చిన సీలింగ్ ఫ్యాన్స్ 25 కేజీలతో వచ్చేవండి. ఎంత బరువు ఉండేది. మీకు ఒక ఫ్యాన్ ఉంది, ఆ 25 కేజీల ఫ్యాన్, అది కూడా చూపిస్తాను. ఓకే సార్. ఇది ఎంత వెయిట్ చాలా బరువు ఉంది. ఏంటి సార్ ఇది? 25 కేజీలు అండి. ఫస్ట్ జనరేషన్ సీలింగ్ ఫ్యాన్ అండి. 1950 1940 ఆ మధ్యలో ఈ సీలింగ్ ఫ్యాన్ అండి. దీని తాలూకా రెక్కలతో కలిపి 25 కేజీలు అండి. ఇది చాలా బరువు అండి. ఆ రోజుల్లో పెద్ద కార్యాలయాల్లో పెద్ద దూలాలు ఉండేవండి, వాటికి బిగించేవారండి. ఇది 2 చేతులు పట్టుకొని తెలిస్తే తప్ప చాలా బరువు ఉందండి. ఇంత సీలింగ్ ఫ్యాను ప్రజెంట్ మనం ఎక్కడైనా వేసాం అనుకోండి, అది పడిపోద్దేమని భయం అండి. పెద్ద దొంగలు ఉండేవండి. ఆ దొంగలకి ఇలా మొత్తం ఐరన్తో గట్టి క్లాంపులు వేసేవారండి. ఈ ఫ్యాన్ రెక్కలండి మొత్తం దగ్గర ఆ ఆఫీస్ కార్యాలయంలో ఆ గదిలో ఎంతమంది అయితే కూర్చుంటారో అంతమందికి చల్లని గాలి తోలుతుంది, శబ్దం రాదు, కరెంటు కూడా తక్కువ కాలుతుందండి. చూడండి వెయిట్ ఎక్కువ ఉందండి. ఆ రోజుల్లో వాడినటువంటి ఇది ఇందులో వాడిన కాపరు సుమారు ఒక 5-6 కేజీల కాపర్ ఉంటుందండి. ఈ విధమైనటువంటి టెక్నాలజీ ఉండేది. తర్వాత రాను ప్రస్తుతం ఇప్పుడు రకరకాల సీలింగ్ ఫ్యాన్లు చూస్తున్నాం. లైట్ వెయిట్ 1 కిలో లోపే అన్ని సీలింగ్ ఫ్యాన్లు కూడా ప్రస్తుతం అయితే వచ్చాయి. అలా విధంగా గుండ్రంగా ఉండే ఫ్యాన్లు కూడా ఉండేవండి. ఇది పాతకాలం నాటి సీలింగ్ ఫ్యాన్ అండి. సార్ ఇది ఏంటి క్యారేజ్ లాగా ఉంది సార్? ఇది క్యారేజ్ కాదండి, ఇది కుక్కర్ అండి. ఇది భారతదేశపు మొట్టమొదటి కుక్కరు రుక్మిణి కంపెనీ కుక్కర్ అండి. రుక్మిణి కుక్కర్ అంటారండి. పేటెంట్ కూడా ఉందండి ఇక్కడ చూడండి, రుక్మిణి కుక్కరు పేటెంట్ నెంబర్ అని ఉందండి. ఇది 1919 నాటి కుక్కర్ అండి. 100 years 100 సంవత్సరాలు దాటిపోయిందండి. ఇందులో ఒక వ్యక్తి లేదా 2 కుటుంబానికి సంబంధించినటువంటి భోజనం మొత్తం వండుకోవచ్చు అండి. అన్నం వండుకోవచ్చు, కూర వండుకోవచ్చు. అదే విధంగా ఇందులో పప్పు అది ఉడకబెట్టుకోవచ్చు అండి. ఇందులో చూసారా పాత్రలు ఎన్ని ఉన్నాయి? ఈ పాత్రలన్నీ ఒక సెట్ అండి మొత్తం. ఇవన్నీ కూడా ఏ విధంగా వండాలో మీకు ఒకసారి చూపిస్తానండి. మొత్తం ఈ విధంగా ఇన్ని పాత్రలు ఉంటాయండి. ఇన్ని పాత్రలు ఉన్నాయి. ఈ లోపల ఒక గాడి ఉంటుందండి. ఈ గాడిలో ఏంటంటే ఈ చిన్న పాత్ర ఉంది కదండి, దీనికి తగ్గట్టు ఉంటుందండి. దీన్ని ఈ విధంగా గాడిలో సెట్ చేయాలండి. గాడిలో సెట్ చేసిన తర్వాత చుట్టూ వాటర్ వేయాలండి. వాటర్ పోయాలండి. వాటర్ పోసిన తర్వాత ఈ పెద్ద పాత్రకి మళ్ళీ గాడి ఉంటుందండి. ఈ గాడికి ఆ చిన్న పాత్రకి మధ్యన ఇలా సెట్ అవుతుందండి. వాటర్ పోసిన తర్వాత ఆ చిన్న పాత్రలో అడుగుని ఏమైనా సరే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏమైనా వేసుకోవచ్చు. ఇందులో రైస్ ఏదన్నా తగ్గట్టు కొంచెం రైస్ వేసి అంతకు 2 ఇంతలు ఏమైనా సరే నీళ్ళు అవి వేసుకోవచ్చు అండి. ఇది మనకి మరలా ఇంకో కప్పు అండి, పప్పు కానీ లేదా ఇంకోటి ఏదైనా సరే వేసి దీంట్లో ఇది వేయొచ్చు అండి. ఇది దానిపైన ఇంకో మూత అండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇది కప్పు అండి పైన. ఇది ఇందులోకి గాలి వెళ్ళకుండా అంటే లోపల నుంచి వేడి బయటికి రాకుండా ఉండడం కోసం దీన్ని ఈ విధంగా పెట్టి ఇలా లాక్ చేసుకోవచ్చండి. కుక్కర్ సార్ ఇది. ఈ విధంగా బొగ్గుల పొయ్యి మీద పెట్టేవారు లేదా కర్రల పొయ్యి మీద పెట్టి ఉడికిస్తే 10 నిమిషాల్లో సహజ సిద్ధంగా ఇది ఆ ప్రెజర్కి ఉడుకుతుందండి ఆహారం.
దీనివల్ల ఇది తింటే ఆహారం చాలా ఆరోగ్యం, ఎటువంటి ప్రమాదాలు కూడా లేవండి. ఈ విధమైన కుక్కర్లు భారతదేశంలో ఫస్ట్ టైం ఈ రుక్మిణి కంపెనీ రిలీజ్ చేసిందండి. చాలా అరుదైనటువంటి, కానీ మన వాళ్ళు ప్రాచుర్యం దీన్ని బాగా విరివిగా కాకుండా దానికి అప్పట్లో వాడేవారండి. టెక్నాలజీ పెరిగిన తర్వాత గ్యాస్ రకరకాల కుక్కర్లు అన్నీ కూడా వచ్చాయండి. ఇది మొదటి తరం కుక్కరు, భారతదేశానికి సంబంధించినటువంటి మన దేశం ఉత్పత్తి అండి ఇది. దీన్ని మళ్ళీ తీసేసి అన్ని కూడా ఈ సామాన్లన్నీ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఇందులో పెట్టేసుకోవచ్చండి. ఇది ఇవన్నీ మీరు పెట్టేస్తే ఎక్కడికైనా మనకి ట్రావెలింగ్ లో కూడా వీటిని చక్కగా ఎక్కడికైనా సరే తీసుకొని వెళ్ళిపోవచ్చండి. సెట్ మొత్తం అంతా కలిపితే ఒక సెట్ అండి. చాలా అరుదైనటువంటి కుక్కర్ అండి. దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ దీన్ని క్యారేజ్ లో ఉంది, క్యారేజ్ లాగా ఎక్కడికైనా సరే ట్రావెలింగ్ లో పట్టుకెళ్ళిపోవచ్చండి. అది బాగా సేకరించారు సార్. ఇది ఏంటి సార్? ఇవి తాళపత్ర గ్రంథాలా కనిపిస్తున్నాయి. తాళపత్రాలండి. ఆ రోజుల్లో మరి పేపర్ ఇన్వెన్షన్ కి ముందు తాటాకు మీదే రాసేవారండి. ఇది గంటం అండి. దీన్ని ఈ విధంగా పట్టుకొని తాటాకుని కొంచెం పెద్ద సైజు ఆకులన్నింటిని కూడా మువ్వాకుల్ని కట్ చేసి వీటిని వేప, కరక్కాయ, పసుపు వీటిలో బాగా ఉడకబెట్టేవారండి. ఉడకబెట్టి దీంతో గంటంతో రాసేవారండి. అంటే గాడి పడుతుందండి. గాడి పడిన తర్వాత నల్లమందుతో దాన్ని గాడిలో నల్లమందుతో పూరిస్తారండి, గుడ్డతోనే. అప్పుడు నల్లమందు దాంట్లో ఫిక్స్ అయిపోద్దండి. ఈ విధంగా తాటాకి కొంచెం వయసు ఎక్కువ, అంటే ఎక్కువ కాలం తాటాకు పాడవకుండా ఉంటుందండి. ఎప్పుడైతే పసుపు, కరక్కాయకు నెక్స్ట్ ఈ వేపాకు దీని తాలూకు ఇది ఉందో తొందరగా పాడవదండి. అందుకని ఈ తాళపత్రాలు రాయడానికి వీటిని వాడేవారండి. ఇవి చాలా పురాతనమైనవి. గంట అంటే ఒకసారి దాన్ని బట్టి క్యాచ్ చేసే టెక్నిక్ కూడా వేరే. అలా రాయరండి. దీన్ని ఇలా పట్టుకుంటారండి. ఇలా పట్టుకొని దీంతో ఇలా గాడి పెడతారండి రాసేటప్పుడు. గాడి సూదిగా ఉంటది, గాడి ఏర్పాటు చేస్తారు. ఆ గాడిలోనే పసుపు నల్లమందు రాస్తారండి. అది ఈ మరి వైద్యానికి సంబంధించినటువంటి తాళపత్రాలు అండి. ఇక రైటింగ్ చూసినట్లయితే ఒక్కొక్క పేపర్ని ఒక్కొక్క పేజీ అంటారండి. ఒక ఆకుని ఒక పేజీ అంటారు, ఒక పుస్తకం అంటారండి. ఒక సబ్జెక్ట్ సంబంధించి ఒక పుస్తకం అంటారండి. ఓకే అండి. తాళపత్ర గ్రంథం అక్షరాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూసారా ఎంత అందంగా రాశారో. ఈ విధమైనవన్నీ కూడా మన పూర్వీకులు వాడేవారండి. ఏంటి సార్ బాతాలు? అది ఏంటి సార్? ఇది ఇలా ఉంది. ఇది ఎత్తడితో హంస అండి, ఎత్తడితో తయారు చేసిన బాత్ అండి. ఇది పాందాన్ అండి. పాందా కిల్లీలు ఎక్కువగా వేసుకునేవారు మన పూర్వీకులు. బాగా టైం ఉండేదండి, చక్కగా భోజనం చేసి హాయిగా రెస్ట్ తీసుకునేవారు. అవును. వాళ్ళకి ఏంటంటే కంపల్సరీగా తాంబూలం వేసుకున్నారు. దీనికి ఈ లాక్ ఉంటుందండి. ఇలా మెడ ఎలా తిప్పినట్లయితే ఇక్కడ ఈ క్యాప్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఒక బటన్ ఇచ్చారండి. ఇలా ఓపెన్ చేస్తే మనం తీసిన ఓపెన్ అవుదండి. లాక్ దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ లోపల పానుకు సంబంధించినటువంటి ఒక్క అవ్వచ్చు, సొన్నం అవ్వచ్చు, ఆకులు ఇవన్నీ ఇందులో పెట్టుకొని ఈ వస్తువులన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చండి. సువాసన వచ్చే యాలకులు కానీ ఇవన్నీ వేసి ఈ విధమైనటువంటి టెక్నాలజీని వాడేవారండి. ఇందులో మరలా ఇక్కడ చూడండి, నెమల ఆకారంలో ఉన్నటువంటి ఇది ఒక పాందాన్ అండి. ఇది ఇది ఒక ఇంకోటి అండి. ఇందులో ఆకులు పెడతారండి, స్టోరేజ్. దీన్ని లాక్ చేసుకోవడానికి ఇక్కడ లాక్ ఉందండి. ఆకులు పెట్టి బయటికి రాకుండా. అలాగే ఈ పొట్ట భాగంలో ఒక లాక్ ఉందండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ లోపల మరలా ఆకు, ఒక్క, సొన్నం వేసుకోవడానికి చిన్న చిన్న బాక్సులు ఉంటాయండి. ఇవన్నీ వేసుకున్నాయి. ఇదంతా ఒక చేతితో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాఖండం. వీటిని కూడా పాన్ వేసుకోవడానికి ఉపయోగించేవారండి. అదే విధంగా తాంబూలాన్ని కూడా మంచి సృజనాత్మకత. ఇది చూసారా, కారు. ఆ రోజుల్లో కార్లు రావడం కొత్త. కారు షేప్ లో ఉన్నటువంటి ఒక పాందాన్. దీన్ని కూడా మనం ఓపెన్ చేసి చూస్తే ఈ లోపల ఈ సంబంధించి పెట్టుకోవచ్చు అన్ని మొత్తం. అవును, సొన్నము, జాజిపత్రి ఇవన్నీ వాడేవారండి. ఇవన్నీ కూడా ఎత్తడితో తయారు చేశారండి. రాజుగారి ఇంట్లో ఇది దీన్ని చూడండి, దీని బ్యాక్ సైడ్ కూడా దీనికి పేటెంట్ ఉందండి. ఇంకోటి ఎవరో కంపెనీ తయారు చేయకూడదండి, ఎవరు కూడా తయారు చేయరు. అట్లాగే జీప్ ఆకారంలో పాందానండి. ఇది చూసారా, జీప్ ఆకారంలో ఉండేటటువంటి పాందాను. ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళకే ఇవన్నీ ఉండేవండి. ఇది చూసారా, ఇది రాజుల కాలం నాటి ఇది ఒక పాందాను. ఈ పాందాను చూసినట్లయితే దీనికి ఇక్కడ లాక్ కూడా ఇచ్చారండి, తాళం. ఎవరు వచ్చి తీసేయకుండా దీనికి పాందాను. ఇందులో కూడా
ఆకు ఒక్క సున్నం ఇవన్నీ వేసుకోవడానికి ఆర్మర్ ఇచ్చారు. చూసారు ఇక్కడ ఈ సింబల్ సింహం వాళ్ళ తాలూకా చిహ్నంతో దీని మీద వర్క్ కూడా చాలా ఎక్కువ వర్క్ చేశారండి. అలాగే దీనికి ఒక సీక్రెట్ లాక్ ఇచ్చారండి, సీక్రెట్ ఆర్ ఇచ్చారు. ఈ ఆర్ని ఇలా ఓపెన్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుందండి. దీంట్లో ఆకులే పెట్టుకోవడానికి ఈ విధమైనటువంటి టెక్నాలజీ ఇచ్చారు. కింద లెగ్స్ కానీ ఇదంతా కూడానండి. చాలా అంటే ఇప్పుడు విలాసవంతమైన జీవితం అంటే ఇదే అండి. నాకు తెలిసినంత వరకు ఏసీలు తర్వాత ఫారిన్ ట్రిప్లు అనుకుంటున్నారు, కానీ మన పూర్వం కూడా చాలా విలాసవంతంగానే బతికినట్టుగా. ఇదిగోండి ఇది ఒక పాందానండి. ఇది రౌండ్ షేప్ లో చేశారు. చూసారా ఇందులో కూడా ఈ పాత్రలు ఇవన్నీ మళ్ళీ అన్నిటికీ ఆకులు ఒక్కలు చిన్న చిన్న క్యాప్స్ ఉన్నాయి. అన్ని చక్కగా అన్ని పెట్టుకుని వాళ్ళు ఇంకో 2 స్విట్గా భోజనం చేసండి. అవునండి అవును. ఆ భార్య చక్కగా రాసి ఇలాగా చక్కగా అన్ని పెట్టిస్తుంది అనుకోండి, చాలా ఆనందంగా ఇది వాటర్ బాటిల్ అండి. దీన్ని జింక్తో తయారు చేశారండి. ఈ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి తగ్గడానికి నెగిసిగా ఎంత చక్కగా తయారు చేస్తారు చూడండి. వాటర్ స్టోరేజ్ కూల్ అవుతుందండి. ఎందుకని దీనికి మళ్ళీ క్లాత్ వేసారు, ఒక రకమైన క్లాత్ వేసి దీన్ని కవర్ చేశారండి. ఎందువల్ల అంటే నాకు సైంటిఫిక్ గా ఈ క్లాత్ ఏమవుతుందంటే లోపల తడిపినప్పుడు వాటర్ ఎవాపరేట్ అవుతుంది. ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్ లో వచ్చి అప్పుడు ఫ్రిడ్జ్ లో లేవు కాబట్టి వాటర్ ఎవాపరేట్ అయ్యి కూల్ అయిపోతుంది వాటర్. ఈ విధమైనటువంటి వాటర్ బాటిల్స్ అన్ని కూడా వాడేవారండి. ఓకే సరే ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఏంటంటే మన పూర్వీకులు వాడినటువంటి వస్తువులండి. ఇది వైద్యానికి వాడినటువంటి గ్లాస్ సెలైన్ బాటిల్ అండి. సెలైన్ బాటిల్ ఇక్కడ గమనించినట్లయితే 100 ml 200 300 400 500 540 ml వరకు దీని తాలూకా కెపాసిటీ అండి. ఇప్పుడంటే ప్లాస్టిక్ వచ్చింది, ఆ రోజుల్లో వీటినే వాడేవారండి. ఇది టేబుల్ అలారం క్లాక్ అండి. వర్కింగ్ లో ఉన్నాయండి. సౌండ్ ఎక్కువ వస్తుందండి ఇవన్నీ కూడానండి. ఇది మనకి సర్జికల్ కిట్ అండి. వైద్యం చేసేటప్పుడు డాక్టర్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోనే మనకి కడిగేవారండి. వేడి చేసి హీట్ చేసి స్టెరిలైజ్ చేసేవారండి. ఇది మళ్ళా చూసారా దీనికి మళ్ళా ఇక్కడ ఓపెన్ అన్ని మొత్తం సిజర్స్ ఇవన్నీ. ఈ టెక్నాలజీ ఇప్పటికీ కూడా ఇంకా వాడుతున్నారండి. కాకపోతే ఇటువంటి ఇత్తడి కాకుండా స్టీల్ దాంట్లో కరెంట్లో పెట్టి హీట్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఇదేంటంటే ఫిలిప్స్ రేడియో అండి, వాల్వ్ రేడియో అంటారండి. ఆ రోజుల్లో పెద్ద పెద్ద రేడియోలు ఉండేవండి. ఇది చాలా క్లారిటీగా ఇప్పటికీ కూడా వర్కింగ్ అండి. ఇది కూడా ఫిలిప్స్ రేడియో అండి. నేను ఇంకోటి అబ్జర్వ్ చేసిన మా నాన్నగారు పెట్టేవారు, గాంధీ గారు అన్నమాట ఆయన పేరు. ఆయన అంటే ఏదైనా రిపేర్లు వచ్చినప్పుడు ఆయన చూసేవాడు ప్రతిసారి. రేడియో కొనుక్కుంటే నేర్చుకుంటేవారండి, రిపేర్ చిన్న చిన్న రిపేర్లు నేర్చుకుంటేవారండి. చాలా ప్రాణంగా చూసుకుంటేవారండి రేడియోని. అవును ఏంటంటే 2 o'clock ఆన్ చేయాలనుకోండి, 2 o'clock న్యూస్ కావాలంటే ఒక 5 నిమిషాల ముందు ఆన్ చేసేవాడు, రెడీ చేసేవారు. సౌండ్ వచ్చింది క్లారిటీ కోసం, వాల్యూమ్ క్లారిటీ, స్టేషన్ రిసీవింగ్ కరెక్ట్ గా ఉందా లేదా, సిగ్నల్ రిసీవింగ్ కరెక్ట్ గా ఉందా లేదని. ఇది పర్స్ అండి, ఇత్తడితో తయారు చేశారండి. ఇది ఏంటంటే లేడీస్ పర్స్ అండి. ఇప్పుడంటే మనకి లెదర్ అని రకరకాలన్నీ వచ్చాయి. ఆ రోజుల్లో ఈ ఇత్తడి పర్సులు అయ్యి వాడేవారండి. కొంచెం వెనక్కి వెళ్తే ఇవన్నీ కూడా మనం చూడొచ్చండి. అదేవిధంగా ఇవి చూసినట్లయితే టేప్ రికార్డర్స్ అండి. టేప్ రికార్డర్స్ ఎవరింట్లో ఉంటే వాళ్ళు గొప్ప. టేప్ రికార్డర్లో రకరకాల టేప్ రికార్డర్ 2-in-1 బ్యాండ్ ఇవ్వండి, క్యాసెట్లు ఉండేది, తర్వాత స్టీరియో ఉండేది, రకరకాలండి టేప్ రికార్డర్లో. చూసారు నేషనల్, పానాసోనిక్, ఫిలిప్స్, సోనీ ఇవన్నీ కూడానండి. టేప్ రికార్డు వినడానికి పనిచేసే దగ్గర కంపల్సరీగా టేప్ రికార్డు ఉంటుందండి. ఈ టేప్ రికార్డ్స్ తర్వాత ప్రయాణాల్లో ఇది ఉన్నప్పుడు వాక్మెన్స్ అండి, బ్యాటరీలో పెట్టేసి వాక్మెన్ పెట్టేసి లోపలికి బెల్ట్ కానీ దేనికైనా సరే దీన్ని ఇలా తగిలించుకొని ఈ విధంగా వెళ్ళిపోయేవారండి. దాంట్లో క్యాసెట్స్ పెట్టేవారండి. క్యాసెట్స్ పెట్టేవారండి. ఇవి తాలిబొట్టు బరిణలు అండి. తాలిబొట్టు బరిణ అంటే వివాహానికి పెళ్లి నిశ్చయమైన తర్వాత వధూవరులను ఎవరైతే సుబ్రాహ్మణులు బంగారం పని చేస్తారో వాళ్ళ దగ్గర తాలిబొట్టు బెత్తాయించేవారండి. తాలిబొట్టు బెత్తాయించిన తర్వాత వివాహానికి 2-3 రోజుల ముందు వధువు వరువుల తాలూకా బంధువులందరూ ఊరేగింపుగా వెళ్ళి వాళ్ళకి ఏంటంటే పప్పు దినుసులు అన్ని
కొంత డబ్బు, బట్టలు ఇవన్నీ పెట్టి తాళిబొట్టు ఎవరైతే తయారు చేశారో వాళ్ళకి పెట్టి ఆ తాళిబొట్టు చేసిన వ్యక్తి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వీళ్ళని మళ్ళీ పూజించి ఈ బాక్సులో పెట్టి ఈ తాళిబొట్టునే ఈ బాక్సుల్లో పెట్టి మరలా ఈ వధూవరుల తాలూకా వీళ్ళకి ఇచ్చేవారండి. ఇవి చాలా పాతకాలం ఉన్నటివి. మరి ఈ ట్రెడిషన్స్, ఈ సాంప్రదాయాలన్నీ కూడా ప్రస్తుతం అంతరించిపోయాయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే షాప్కి వెళ్ళినట్టు కొనేస్తున్నారండి. తాళి తర్వాత కూడా దీన్ని మళ్ళా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎప్పుడైనా సరే తీయవలసి వచ్చినప్పుడు పసుపు తాడు కట్టుకుని మళ్ళీ బాక్స్ లో భద్రంగా పరుచుకునేవారండి. దీన్ని తాలిబొట్టు బరిని అంటారండి. చాలా ఇది బొట్టు బరిని అండి. బొట్టు మహిళలు బొట్టు చేసుకోవడానికి చెక్క బరిలు ఉండేవండి. ఈ విధంగాను ప్రత్యేకించి ఇందులో కుంకుమ వేసుకొని దీంట్లో బొట్టు పెట్టుకునేవారండి. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్నవి వెండి ఎక్కువగా ఇది చక్కగా ఆ టైంలో వాళ్ళందరూ కూడా పన్ను దొరికేది. అవును, చాలా ఆర్టిస్టిక్ గా ఉందండి. అవునండి, కళాత్మకంగా ఇది బొట్టు బరినండి. ఇట్లా ఏంటంటే ప్రతి వస్తువు కూడా ఇది చూసారండి. ఇది చుట్టలు సిగరెట్లు పెట్టుకోవడానికి, లోపల స్టోర్ చేసుకోవడానికి అండి. ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. సిగరెట్లు కానీ స్టోర్ చేసుకోవచ్చు. వీడియోలు వద్దులేండి. వీడి కాకుండా కొద్దిగా ఇది మెయింటైన్ చేస్తున్నారంటే సిగరెట్లు చుట్టలే. ఇందులో ఏంటంటే బూడిద అది యాష్ దాన్ని వేసుకోవడానికి ఈ విధంగా ఈ టెక్నాలజీ అండి. ఇది కూడా సిగరెట్ పెట్టేవారు, మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ ఇది కూడా సిగరెట్ యాస్ట్రే అండి. ఇది ఒక రకమైనటువంటి యాస్ట్రే అండి. ఇవన్నీ కూడా ఎత్తడితో ఉపయోగించారు. ఎత్తడి అండి, ఎక్కువగా ఎత్తడి కొంచెం వస్తువులండి. ఇది కూడా సిగరెట్ లైటర్ కమ్ సిగరెట్ స్టోరేజ్ బాక్స్ అండి. ఓపెన్ చేస్తే ఇందులో 10 సిగరెట్ల వరకు పడతాయండి. దీన్ని మళ్ళీ క్లోజ్ చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లైట్ ఉందండి. చూసినట్లయితే ఇక్కడ అగ్గిరాయి ఉందండి. అగ్గిరాయి ద్వారా సిగరెట్ వెలిగించుకోవడం. ఇది పాకెట్ లో ఏదో సింపుల్ గా సిగరెట్ పెట్టలేదు, క్లాస్ గా ఉండడం కోసం. అంటే గంగాధర్ గారు అసలు సిగరెట్ తాగటమే ఆరోగ్యానికి హానికరం. అవునండి. అటువంటిది మళ్ళీ టెక్నాలజీ తను చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం ఇవన్నీ చేసేవారు. మళ్ళీ అగ్గిపెట్టి లేకుండా ఇదొకటి. అవునండి. లైటర్ కూడా ఇక్కడ ఉంది. లైటర్ ఇవన్నీ ఇవి ఏంటంటే ఇత్తడితో చిన్న చిన్నవి వచ్చేవండి. ఇత్తడి, ఐరన్ వీటితో కూడా చిన్నవి వచ్చేవండి. ఇవన్నీ కూడానండి. ఇవి చూసినట్లయితే వీటిని ఆనపకాయలండి, సొరకాయలు అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇవి కూడా ఆనపకాయ అండి. ఇది ఏంటంటే దేశీయ విత్తనాలను భాగంగా నేను వీటిని సేకరిస్తున్నానండి. ఇవన్నీ కూడా ఆనపకాయలే. ఇందులో విత్తనాలు ఉన్నాయండి. ఇప్పుడు అంతా కూడా ఏంటంటేనండి మనకి హైబ్రిడ్ వచ్చిందండి. హైబ్రిడ్ వల్ల అనారోగ్యం తప్ప ఆరోగ్యం ఏం లేదండి. వీటిలో కూర చేసుకుంటే రుచిగా ఉంటుంది. ఎక్కువ కాలం దీన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అండి. ఎక్కువసేపు ప్రిజర్వ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వండిన కూర అనుకోండి 3-4 గంటలు తినేయాలి, ఆరోగ్యం పాడైపోతుందండి. ఇక గిరిజన ప్రాంతాల్లో వీటినే ఇలా కట్ చేసి డోకులుగా వాడతారండి. డోకు అంటే మంచినీరు పళ్ళు సేవించడానికి వీటిని వాడుతూ ఉంటారు. ఇందులోంచి ముంచుకొని ఇందులో తాగుతుంటారు గిరిజన ప్రాంతాల్లో. గ్లాసులాగా ఇవి వాడుతూ ఉంటారండి. ఇది కూడా పాన్. ఇదేంటండి పాన్? ఇది పాన్ కాదండి, ఇది ఒక నందీశ్వరుడు అండి. పైన స్తంభం వచ్చి శివుని తాలూకా లింగం ఉంటుందండి. ఇది కూడా చాలా పాత వస్తువు. ఇది సైకిల్ లైసెన్స్ అండి. ఇది ఎవరికైతే సైకిల్ ఉందో వాళ్ళు కంపల్సరీగా ఈ లైసెన్స్ తీసుకోవాలి. ఆ మున్సిపల్ కమిషనర్ ಅಥವಾ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉంటారు, వాళ్ళేమో లైసెన్సింగ్ ఇష్యూ చేసేవారు అన్నమాట. ఇది ఈ లైసెన్స్ లేకపోతే నేరం. రూల్స్ కూడా ఉన్నాయి. వెనకాల తిప్పి చూస్తే రూల్స్ ఉంటాయి. అంటే కంపల్సరీగా బ్రేకులు ఉండాలి, సైకిల్కి బెల్ ఉండాలి. ఇవి తాళపత్ర గ్రంథాలు అనమాట. అంటే చాలా సార్ చెప్తుంది ఏంటంటే ముందు తాటాకులు, ప్రత్యేకమైన తాటాకులు తీసుకుని వాటిని వేపాకు, కరక్కాయ ఒకటి, పసుపు దాంట్లో కొద్దిగా నానబెట్టడం, వేడి చేయడం చేసి అవి మళ్ళీ ఎండబెట్టేవారటండి. ఇది యానిమల్ లైసెన్సు. అంటే బులక్ కానీ లేదంటే దున్నపోతు కానీ ఏదన్నా మనం ఎడ్ల బండి కానీ దాని ఉన్నప్పుడు లైసెన్స్ తీసుకుంటాం అక్కడ.